తింటారు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇప్పుడు పపాయ తినద్దు లేకపోతే వాటర్ మెలన్ తినద్దు, ఇది తింటే వేడంట కదా, ఇది తింటే ఇదంట కదా అని ఇవన్నీ మనకు న్యాచురల్ ఫుడ్ మీద ఉన్నాయి. మరి కూల్ డ్రింకులు తాగితే పిచ్చివట్ట కదా, హోటల్లో తింటే వేస్ట్ అట కదా, ఇవి కూడా అనుకుని తినడం మానాలి కదా, వాటికి ఎందుకు దందా పెరుగుతుంది? అదే అది మాకు ఇష్టం అని అంటారు. whether you are pregnant or whether you are not pregnant, you definitely have to check అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి. అంటే ఎందుకు అవ్వచ్చు మేము అంత ఎర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? నార్మల్ కావాలి అని అనుకోవడం ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్, కానీ నార్మలే కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని అనుకోవడం ఈజ్ నాట్. మామూలుగా హార్మోన్స్ పీరియడ్ అవ్వడానికి ముందు ఒక స్టేబుల్ పద్ధతిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పీరియడ్ స్టార్ట్ అవుతాయో వాటి ఆ సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. టూ మచ్ హెవీ పెయిన్, అంటే మన రోజు పనులు చేసుకోనంత పెయిన్ వస్తుంది. ఏ వయసు నుంచి పీసీఓడి స్టార్ట్ అవుతుంది, ఎంత బరువు ఉన్న వాళ్ళకి పీసీఓడి స్టార్ట్ అవుతుంది అనే ఆ పర్టికులర్ క్రైటీరియా ఈ మధ్య లేదు. దానివల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి? మీరు ఎంత విషయం తీసుకుంటే పర్వాలేదు, ఎంత విషయం తీసుకుంటే ప్రాణం పోతుంది అని మనం లెక్క పెట్టుకుని తీసుకోం కదా. విషయము అని నీకు తెలిసినప్పుడు స్టాప్ ఇమ్మీడియట్లీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మంజుమిన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోనిషా దీపిక గారు. సో షీ ఈస్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్. సో తను తన డెడికేషన్ మరియు ఎక్స్పర్టైజ్ తో ఎంతో మంది ఉమెన్ కి సేవలను అందిస్తున్నారు దీపిక ఉమెన్స్ హాస్పిటల్ ద్వారా. సో దీపిక గారిని ఇంకా ఎన్నో విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. దీపిక గారు నమస్తే అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ లహరి గారు. హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్సో. ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే లెట్స్ స్టార్ట్ విత్ మెయిన్ క్వశ్చన్ మ్యామ్. సో మ్యామ్, మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, గర్ల్స్కి 9 years లోపే మెచ్యూర్ అయిపోతున్నారు కొంతమంది. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ అనేది ఉంటాయా? మనం అర్లీగా దీన్ని అర్లీ మినార్కీ, ఓకే ఓకే, అర్లీగా ఋతుస్రావం స్టార్ట్ అవ్వడానికి. సో పిల్లల్లో ఇది జరిగినప్పుడు శారీరక మార్పులు జరుగుతాయి. ఓకే. దెన్ మానసికంగా కూడా స్టార్ట్ అయ్యే హార్మోన్ చేంజ్ వల్ల మానసికంగా కూడా మార్పులు జరుగుతాయి. అంటే ఎందుకు అవ్వచ్చు మేము అంత ఎర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో మనం మామూలుగా పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం గురించి కానీ, లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో పీరియడ్స్ కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకుంటే అన్నిటి బేసిస్ మన లైఫ్ స్టైల్. ఓకే. పిల్లల్లో అర్లీగా పీరియడ్ రావచ్చు, ఇంకో నెక్స్ట్ ఏజ్ లో హెవీ బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ ఉండడం పీరియడ్ అప్పుడు, ఆ నెక్స్ట్ ఏజ్ లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, దెన్ అగైన్ ఇంకొంచెం ఏజ్ పెరిగాక హెవీ బ్లీడింగ్ అవ్వడము 40s లో కానీ, దెన్ కొంతమందికి మెనోపాజ్ అనేది లేట్ అవుతుంది, కొంతమందికి అర్లీగా వస్తుంది. వీటిల్లో ఏవి తీసుకున్నాం మనం, మెయిన్ గా దానికి ఎందుకు కారణం అంటే లైఫ్ స్టైల్, మన జీవన శైలి, మనం తినే ఆహారం, మనం పొద్దున్న నిద్ర లేచి నుండి మళ్ళీ నైట్ నిద్రపోయే వరకు చేసే ప్రతి పని, తినే ఆహారము, మన ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, ఆలోచన, స్ట్రెస్, ఇవన్నీ కూడా దీనికి కారణమవుతుంది. ఓకే. అంటే సో పిల్లల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఫుడ్ మనం ఫస్ట్ తీసుకుందాం. ఫుడ్ లో మిల్క్ ఏవైతే తాగుతున్నారో అది ఇంతకు ముందు వచ్చినట్టు న్యాచురల్ మిల్క్ కాదు. ఇప్పుడు వచ్చే మిల్క్ ప్రొడక్టివిటీ కోసం కెమికల్స్ యూజ్ చేసి ఎక్కువగా వచ్చే మిల్క్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది కూడా న్యాచురల్ గా వచ్చే మిల్క్, అందులో ఏమైనా కలుపుతున్నారా అనేది కూడా ఆలోచించాలి. పీరియడ్ స్టార్ట్ అవడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో బాడీలో మీనార్కే స్టార్ట్ అవ్వడానికి, అది ఎట్లా జరగాలి అని అంటే, మామూలుగా హార్మోన్స్ పీరియడ్ అవ్వడానికి ముందు ఒక స్టేబుల్ పద్ధతిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పీరియడ్ స్టార్ట్ అవుతాయో వాటి ఆ సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సైక్లింగ్ అర్లీగా జరగటానికి ఎందుకు అవుతుంది, ఆ హార్మోన్స్ కానీ, ఆ హార్మోన్స్ ని ట్రిగ్గర్ చేసేది, అంటే అవి మన బాడీలోకి వచ్చేలాగా చేసే వేరే పదార్థాలు కానీ పిల్లలు వాటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే. దానివల్లనే టూ మచ్ ఆఫ్ పెయిన్ కూడా వస్తుందా మ్యామ్? అంటే కొంతమంది కిడ్స్ కి టూ మచ్ హెవీ పెయిన్, అంటే మన రోజు పనులు చేసుకోనంత పెయిన్ వస్తుంది. అవును, అది కేవలం పిల్లలకే కాదు, పెద్ద వయసు పెరిగిన తర్వాత ఫస్ట్ పీరియడ్ అప్పటి నుంచి తర్వాత దశలో కూడా. సో ఒకవేళ ఇన్ కేస్ 9 years లోపు మెచ్యూర్ అయిన వాళ్ళకి అంటే మనం ఏమన్నా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా మ్యామ్, లేదంటే నార్మల్ గా సెట్ అయిపోతుందా వాళ్ళకి? ప్రతి వచ్చిన అమ్మాయికి ట్రీట్మెంట్ కావాలా వద్దా అనేది మనం ఒక మొండి గుర్తులాగా చెప్పలేము.
వాళ్ళకున్న సిచ్యువేషన్ ని బట్టి. దెన్ పేరెంట్స్ గమనించాల్సింది ఏంటి, ఏ వయసులో వస్తుంది, మరీ అర్లీగా వస్తుందా, పిల్లల్లో వేరే చేంజెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా, పేరెంట్స్ గమనించుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఎలాంటి చేంజెస్ మ్యామ్, వేరే చేంజెస్ అంటే ఇప్పుడు పిల్లలు సపోజ్ బాడీ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది, టూ మచ్ ఆఫ్ వెయిట్ గెయిన్. నెక్స్ట్ థింగ్ 8-9 year old పిల్లలకి బాడీలో బ్రెస్ట్ గ్రోత్ చేంజెస్ కానీ, నెక్స్ట్ హెయిర్ కానీ, ఆర్మ్ పిట్స్ లో ఉండే హెయిర్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఏరియాలో వచ్చే హెయిర్ కానీ అది స్టార్ట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ గమనించుతూ ఉండొచ్చు. నెక్స్ట్ పీరియడ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్ అంటే దీర్ఘకాలంగా వాళ్ళ ఆరోగ్యం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ప్రతి నెల వాళ్ళకి వచ్చే పీరియడ్ అంత చిన్న వయసులో బ్లీడింగ్ అవుతా ఉంటే అది ఎదిగే వయసు, బాడీ ప్రిపేర్ అవుతున్న ఏజ్. సో ఆ టైంలోనే వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల అంత ఫాస్ట్గా బాడీలో బ్లడ్ ఉత్పత్తి అవ్వడానికి అవ్వకపోవచ్చు. వాళ్ళకి సరైన పోషకాహారం అందనప్పుడు, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు, త్వరగా రావటం కానీ ఎక్కువ రోజులు అవటం కానీ అయినప్పుడు వాళ్ళకి పోషకాహార లోపం, రక్తహీనత ఇవన్నీ రావచ్చు. ఓకే, ఇలాంటి పిల్లలకి అంటే టూ మచ్ ఆఫ్ గ్యాప్స్ వస్తాయి, కొంతమందికి 2 months ఒకసారి మెన్స్ట్రల్ సైకిల్ రావడం, అలా ఏం ప్రాబ్లం లేదా మ్యామ్? సాధారణంగా అయితే మీరు అడిగిన ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ మంది మీరు అడిగిన ప్రశ్న గురించి వరీడ్ ఉంటారు. ఓకే 8 years కి స్టార్ట్ అయింది, త్వరగా వచ్చేస్తే ఇబ్బందా అనే ఫస్ట్ ఆ క్వశ్చన్ వాళ్ళది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 months రాలేదు, ఇప్పుడు ఎట్లాగా, మరి తొందరగా వచ్చేటాక ఏమన్నా మందులు ఇస్తారా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి అంత తొందరగా వచ్చి ఉండకూడదు. నెక్స్ట్ ఏ వయసులో పీరియడ్ స్టార్ట్ అయినా కానీ ఆ పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లో వెంటనే నెలకి రావాలి అని ఉండదు. మన బాడీ ఆ చేంజెస్కి అడ్జస్ట్ అవుతూ మెల్లగా ఆ పందాలోకి వెళ్తుంది. సో పీరియడ్ వెంటనే నెల రావాలని ప్రత్యేకించి చిన్న పిల్లలకి వేయాల్సిన అవసరం అసలే లేదు, టాబ్లెట్స్ ట్రీట్మెంట్. అండ్ ఒక వయసు కరెక్ట్ వయసుకి వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినా కూడా ఆ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు దాని గురించి చాలా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 3 months అంతకన్నా దాటుతుంది అంటే అప్పుడు ఏమైనా చూడొచ్చేమో కానీ అంతకన్నా ముందు ఎవ్రీ మంత్ రావట్లేదు, 2 months అయిపోయింది రావట్లేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ గమనించాల్సింది ఏంటి, వాళ్ళు ఏమైనా వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారా, వాళ్ళకి ఓపిక ఎలా ఉంటుంది, శ్రద్ధ సరిగా పెట్టగలుగుతున్నారా లేదా పనుల్లో, ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉంటున్నాయా లేవా, అవి చూడడం చాలా మెయిన్. ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ ఎలాగో మనకి సెట్ అవుతుంది, ఇది స్టార్టింగ్ దశ కాబట్టి అనే ఐడియా అయితే ఉంది. కానీ అది పోషకాహార లోపం వల్ల, రక్తహీనత వల్ల సేమ్ ప్రాబ్లం అయి ఉండకూడదు. అది మన చేతిలో ఉన్నది, దాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి కరెక్ట్గా. అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక 1 year దాటిపోయింది ఇంకా అట్లాగే ఇబ్బంది అవుతుంది, లేట్గా వస్తున్నాయి అంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించవచ్చు. కాబట్టి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా నేను గమనించింది ఏంటంటే పీసీఓడినా, హార్మోన్ ఇంబ్యాలెన్సా, కరెక్ట్ టైంకి రాకపోతే ఏమైపోతుంది అని. సో ఏ ఏజ్ లో అయినా కానీ వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం వచ్చేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకేదన్నానా అని ఆ అవగాహన చాలా మందికి ఉంది. కానీ రక్తహీనత వల్ల కూడా ఇది రావట్లేదా, ముందున్న సైకిల్స్ లో, ముందు నెలల్లో కానీ ముందు కొన్ని ఏళ్లగా కానీ హెవీ బ్లీడింగ్ ఏమన్నా అయిందా, అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ హెవీ బ్లీడ్ కూడా ప్రాబ్లమ్ అయినా మ్యామ్? డెఫినెట్ గా ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడం కూడా రాకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ ఇందులో ఉన్నాయి 2 ప్రాబ్లమ్స్. నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, సరిగా రావట్లేదు. రెండోది ఏంటి, రక్తహీనత ఉండి సరిగా రావట్లేదు అని అంటే ఇది నీ ఓవరాల్ హెల్త్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ అది నువ్వు రోజు కరెక్ట్ చేసుకోగలిగేది. మందులు నువ్వు మింగాల్సిన అవసరం వచ్చే అంత తగ్గిపోతుంది. ఒక్కొక్కళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది, ఇంజెక్షన్స్ ఇవ్వటము, చాలా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అది బ్లడ్ లేదు అందుకే ఎక్కువ అట్లా అవ్వట్లేదు. బ్లడ్ లేకపోవడం వల్ల కూడా పీరియడ్ రాకుండా ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ అది ఆలోచించాలి. ఫస్ట్ ఆ టెస్ట్ చేయాలి, హార్మోన్ టెస్ట్ అన్నిటికన్నా. అంటే ఈ స్టేజ్ లో కూడా పీసీఓడి ఏ వయసు నుంచి పీసీఓడి స్టార్ట్ అవుద్ది, ఎంత బరువు ఉన్న వాళ్ళకి పీసీఓడి స్టార్ట్ అవుద్ది అనే ఆ పర్టిక్యులర్ క్రైటీరియా ఈ మధ్య లేదు. చిన్న పిల్లలకైనా ఉండొచ్చు. అయితే పీసీఓడి అని మనం పిలిచేది ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని కారణంగా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పిల్లల శరీరంలో ఉండి
పీసీఓడిలా కనిపించకుండా ఉండొచ్చు. మన గోల్ ఏం ఉండాలి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదే రాకూడదు. ఈ వయసు నుంచి స్టార్ట్ అవుతుందా అని మీరు క్వశ్చన్ అడిగారు. దీనికి నేను మీకు ఒక సినారియో చెప్తాను. సపోజ్ ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నారనుకుందాం. ఆ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ చిన్న వయసు నుంచి కూడా హెవీ వెయిట్ ఉండుండొచ్చు, వాళ్ళకి పీసీఓడి ఉండుండొచ్చు. సో ఆ పీసీఓడి వెయిట్ ఎక్కువ ఉన్న ఆ హార్మోనల్ చేంజెస్ తన బాడీలో ఉంటాయి. తను నెక్స్ట్ ప్రెగ్నెంట్ అవుతారు. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ చేంజెస్ అన్నిటికీ పొట్టలో ఉన్న బేబీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, సో ఈ చేంజెస్ అన్నిటికీ బేబీ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ బేబీకి లైఫ్ లాంగ్ వచ్చే రిస్క్, ఏ రోగాలు రావచ్చు అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజ్ అంటారు. ఓకే, ఇది జీన్స్ ద్వారా కూడా పాస్ ఆన్ అవుతుందన్నా? జీన్స్ ద్వారా వచ్చేది ఒక ఎత్తు. ఓకే, ఇప్పుడు ఇది జీన్స్ కాదు, మీరు పొట్టలో ఉండగానే బేబీకి మీ శరీరంలో ఉన్న మార్పుల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరికో షుగర్ ఉంటుంది, వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ షుగర్ వల్ల వీళ్ళ బాడీలో ఏ చేంజెస్ అయితే ఉంటాయో దానికి సరిపడ్డట్టు ప్రెగ్నెన్సీ అండ్ బేబీలో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ యూత్ స్మోకింగ్, డ్రింకింగ్ గర్ల్స్ కూడా చాలా అలవాటు చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి? సో స్మోకింగ్ అనేది మనం స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చాలా మంది అడుగుతుంటారు, ఎంత స్మోకింగ్ చేస్తే పర్వాలేదు, ఎంత తాగితే పర్వాలేదు అని. సో ఈ అలవాట్లను మనుషులు వదలలేకపోతున్నారు కాబట్టి గైడ్ లైన్స్ లో కూడా ఇంత ఎక్స్పోజర్, ఇంత ఓకే, ఇంత గ్లాస్ తాగితే ఆల్కహాల్ పర్వాలేదు అలా అని రాస్తారు. ఈ క్వశ్చన్ అడగడం ఎట్లాంటిదంటే, మీరు ఎంత విషయం తీసుకుంటే పర్వాలేదు, ఎంత విషయం తీసుకుంటే ప్రాణం పోతుంది అని మనం లెక్క పెట్టుకుని తీసుకోం కదా. విషయము అని నీకు తెలిసినప్పుడు స్టాప్ ఇట్ ఇమ్మీడియట్లీ. అది ఒక్కొక్క లెవెల్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళ బాడీలో చేంజెస్ ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. నువ్వు ఒక్కటి తాగినా అవుతాయి, కాకపోతే తొందరగా రివర్స్ అవుతాయి, నీ బాడీ ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. అండ్ ఈ స్మోకింగ్ వల్ల చాలా మంది రియలైజ్ అవ్వరు, వాళ్ళ ఫ్యామిలీకి ప్యాసివ్ స్మోకింగ్, డైరెక్ట్ గా స్మోక్ చేసే వాళ్ళకి ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళు వదిలే ఆ పొగ పీల్చుకునే వాళ్ళకి కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆ స్మోక్ చేసింది కేవలం పేగుల్లోకి వెళ్ళి అక్కడ ఆగదు, నువ్వు బయట పొగలోకి వదులుతున్నావు, ఎన్వైరన్మెంట్ అంతా కలుషితం అవుతుంది, స్కిన్ మీద, బట్టల మీద అంతా అది ఉంటుంది. నెక్స్ట్ పిల్లల్ని ఎత్తుకుంటారు లేదా ఇంకేదైనా పని చేస్తారు, కాన్స్టెంట్గా ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో స్మోక్లోను సిగరెట్లోను వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉన్న ఎన్వైరన్మెంట్లో మనం బతుకుతున్నాం. దీనివల్ల బాడీలో ప్రతి పార్ట్కి ఉన్న క్యాన్సర్ రిస్క్, బేస్ లైన్ క్యాన్సర్ రిస్క్ స్మోకర్స్లో డెఫినెట్గా హై. ఈ నీకు స్మోకింగ్ వల్ల ఈ బెనిఫిట్ ఉంది అని చెప్పడానికి అసలు ఏదీ లేదు. సో స్మోకింగ్ ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ బ్యాడ్. అది క్విట్ చేయడానికి ఏం చేయొచ్చు, ఆ కోపింగ్ స్ట్రాటజీ దేని ద్వారా వాళ్ళకి తగ్గించుకోవచ్చు అనేది ఇండివిజువల్గా వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకుందాం. ఆల్కహాల్ ఇంతవరకు తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో అని కొన్ని గైడ్ లైన్స్లో ఉంటుంది. బట్ యాక్చువల్గా చూస్తే నువ్వు కొంత తాగినా ఎంత తాగినా నీ బాడీని బట్టి నువ్వు బాడీ డెఫినెట్గా ఆల్కహాల్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఈవెన్ జంక్ ఫుడ్ కానీ. సో ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఒక లెవెల్లో చెప్తే ఆ వాటికి కాంపిటీషన్ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్. అండ్ జంక్ ఫుడ్ అని మనం మాట్లాడినప్పుడు హోటల్ ఫుడ్ కానీ, బేకరీ ఫుడ్ కానీ, లేకపోతే మైదా వేస్ట్ చేసి మన బర్గర్స్, పిజ్జాస్, ఇంతేకాదు మనం సూపర్ మార్కెట్లో అడుగు పెట్టగానే ఫస్ట్ కొన్ని వరసల్లో ఉండే ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. అవేవి మనకి బలం ఇవ్వవు, ఆరోగ్యం ఇవ్వవు, వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే. అమ్మే కంపెనీకి మనీ వస్తుంది తప్ప మనకి వీ గెట్ నథింగ్. ఆ దాంట్లో ఉన్న టేస్ట్ కారణంగా మనకి ఏదైతే ఆ ప్లెజర్ వస్తుందో, మనకు ఆ టేస్ట్ ఇష్టం కాబట్టి ఆ కొద్దిసేపు మనకు అది బాగుంటుంది, కానీ లాంగ్ రన్ లో అది మనకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అదే ఫోకస్ చేస్తున్నాయి, యాక్చువల్లీ అవే ఫుడ్ తింటున్నాయి. ఫోకస్ అంటే అది ఐ డోంట్ థింక్ ఇది మీకు హెల్దీ కాదు అని తెలిసిన వాళ్ళు ఇదే తింటాము అని అంటారు అని, కానీ దాని టేస్ట్ అంత అడిక్టింగ్ ఉంది. అడిక్షన్ అని మనం ఆలోచించినప్పుడు చూసారు కదా, నాకు ఫుడ్ అంటే ఇష్టము, నేను ఫుడ్ తింటాను. అవును. సో ఫుడ్ అంటే ఇష్టం, ఫుడ్ తింటాను అని అనుకోవడం ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ. కానీ ఏం తింటున్నాను అనేది చూసుకోవాలి. ఫ్యూచర్ లో వాళ్ళు కన్సీవ్ అయ్యే టైంకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మ్యామ్ ఇలాంటి వాళ్ళకి అంటే? అండ్ ఫ్యూచర్ లో కన్సీవ్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ ఒక్కటే అని మనం ఆలోచించకూడదు.
ఒక పుట్టిన బేబీ, జస్ట్ బార్న్ బేబీని మీరు తీసుకొని ఆ బేబీకి అన్ని ప్లాస్టిక్ డైపర్స్ వేస్తున్నాము, లేకపోతే ఏవైనా దొరికే ఆకలి బాగా వేయటాకో లేకపోతే వేయకుండా ఉండటానికో రకరకాల తాగిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఫార్ములా మిల్కో లేకపోతే టాప్ ఫీడ్స్ ఇస్తున్నారు. అంటే ఒక 6 months వరకు మదర్స్ మిల్కే సరిపోతుంది. కానీ ఇప్పుడున్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, చేంజెస్ వల్ల, లేదా కొంతమంది ఫస్ట్ టైం మదర్స్కి మిల్క్ ఇనిషియేట్ అవటం కష్టం అవ్వచ్చు. దానివల్ల అంత చిన్న ఏజ్ నుంచి కూడా బేబీని చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న వేస్ట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. చెత్త అంటే కేవలం గార్బేజ్ ఒక్కటే అవసరం లేదు, బాడీకి ఉపయోగపడింది, బాడీకి హార్మ్ చేసేది అదంతా చెత్తగానే అవుతుంది. సో ఆ ఏజ్ నుంచి బేబీస్ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆ ఏజ్ నుంచి ఎక్స్పోజ్ అయినప్పుడు, చిన్న వయసు దశలో ఎక్స్పోజ్ అయినప్పుడు, నెక్స్ట్ 20s ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ రిస్క్ అంతా మనం ప్రెగ్నెన్సీ కావాలి అని అన్నప్పుడు అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ దీని అవగాహన ఉన్నప్పుడు ఇది కొంచెం తక్కువ అవుతుంది. అండ్ పీసీఓడిలో ఉన్న వాళ్ళు, సపోజ్ చాలా మంది ఆడవాళ్ళు నాకు చెప్పేది ఏంటంటే ఫుడ్ మార్చుకోండి అన్నప్పుడు ఒక్కళ్ళ కోసం వాళ్ళు వంట చేసుకోలేరు. ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు బ్రౌన్ రైస్ చెయ్యానంటే ఇప్పుడు ఆ ఒక్కదాని కోసం బ్రౌన్ రైస్ చేసుకోవాలి, దానికి ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఎక్స్ట్రా పడుతుంది, ఫ్యామిలీలో వేరే వాళ్ళు తినరు. బట్ యాక్చువల్గా చూస్తే ఆ బ్రౌన్ రైస్ తినడం వల్ల పెద్దోళ్ళకి షుగర్ ఏదైతే ఉందో దాని లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, రాకుండా ఉంటాయి. పిల్లలకు కూడా ఒక విధంగా హెల్ప్ అవుతుంది అన్నిటికీ ఎక్స్పోజ్. సో ఫ్యామిలీ అంతటికి ఆ ఫుడ్ హ్యాబిట్స్ హెల్ప్ అవుతాయి. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి, హెల్ప్ అవుతుంది. సో ఆ హెల్ప్ అయినప్పుడు ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు మేము ఇది చేయలేకపోతున్నాము, ఫ్యామిలీలో ఎవరు ఇష్టపడరు కాబట్టి అని ఆగిపోవాల్సిన అవసరం రాకూడదు. సో హెల్త్ లో కూడా ఫ్యామిలీ కలిసి రావాలి. కొంచెం ఇబ్బంది, ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే మనందరం ఒక రకమైన టేస్ట్ కి, ఒక రకమైన లైఫ్ స్టైల్, ఫుడ్ కూడా ఒక లైఫ్ స్టైల్. ఎన్నిసార్లు మనం రోజు తింటున్నాం, ఓకే బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే తినాలి, బ్రేక్ఫాస్ట్ లో కొంతమంది అన్నం తినడానికి ఇష్టపడరు, లంచ్ లో కొంతమంది టిఫిన్ ఐటమ్స్ తినడానికి ఇష్టపడరు. ఆ ప్రిఫరెన్సెస్ ని మనం కొంచెం ఫ్లెక్సిబుల్ చేసుకుంటే చాలా వరకు వచ్చే హెల్త్ రిస్క్స్ తగ్గుతాయి. నెక్స్ట్ కన్సీవ్ అయ్యే ఏజ్కి వచ్చినప్పుడు ఎవరికైతే పీరియడ్ ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయో ఇంచుమించు మనం గెస్ చేయొచ్చు దట్ కన్సీవ్ అవటానికి ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చు అని. నీకు పీరియడ్ మంత్లీ వస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు, కరెక్ట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మంత్లీ పీరియడ్ వస్తుంది అని అంటే అందాజుగా మంత్లీ ఎగ్ రిలీజ్ అవుతుంది అని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. మంత్లీ పీరియడ్ రావట్లేదు, 3 monthsకి వస్తుంది, 4 monthsకి వస్తుంది అని అన్నప్పుడు అప్పుడు ఆ 3-4 monthsకి ఒకసారి రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఏడాదికి 2-3 సార్లు ఎగ్ రిలీజ్ అవుతుంది, ఏదైతే 12 సార్లు రిలీజ్ అవ్వాలి అక్కడే 75% తగ్గిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్. కాబట్టి ముందు నుంచి అలాంటివి ఉన్నప్పుడు మీకు ముందు ఏజ్ నుంచి అది కరెక్ట్ కౌంట్ అనేది చేయించుకోవచ్చా మీ దగ్గర? ఎగ్ కౌంట్ అనే టెస్ట్ ఉంటాయి, ఎగ్ కౌంట్ చెక్ చేయడానికి. అవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి చేస్తాం, యూజువల్గా అందరికీ చేయము. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటేనో, ఒక ఏజ్ క్రాస్ అయితేనో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో అట్లాంటి రిస్క్ ఉంటేనో అలాంటి వాళ్ళకి ఆ టెస్ట్ చేస్తాం. ఎగ్ కౌంట్ ఎంత ఉండొచ్చు, లేదా ఎస్టిమేట్ ఎగ్ కౌంట్కి ఎంత ఉంది అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయడం వల్ల అగైన్ సేమ్ థింగ్, మీకు ఒక అంచనా వస్తుంది. కానీ అది వచ్చింది కాబట్టి నువ్వు అస్సలు ప్రెగ్నెంట్ అవ్వవు అని కాదు, అది వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతావు అని కూడా కాదు. బిఫోర్ 30 అండ్ ఆఫ్టర్ 30 ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది మ్యామ్? సో బాడీలో అయ్యే చేంజెస్ అగైన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం యంగర్ ఏజ్ గ్రూప్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాడీలో ఉన్న బ్లడ్ సప్లై కానీ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ బెటర్గా ఉండడం కానీ, నెక్స్ట్ బీపీ కానీ షుగర్ కానీ, ప్రెగ్నెన్సీలో బీపీ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాటి రిస్క్ పెరుగుతుంది. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేటర్ ఏజ్లో వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ బీపీ అండ్ డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. చాలా మంది కపుల్స్ ఏం చేస్తున్నారంటే లైక్ అర్లీ స్టేజ్లో దట్ పెళ్ళైన కొత్తలో దే డోంట్ వాంట్ కిడ్స్ అని పిల్స్ వేసుకోవడము, తర్వాత లేటర్ ఆన్ కిడ్స్ కావాలి అన్నప్పుడు అవ్వరు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటి మ్యామ్? ఫస్ట్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, పెళ్ళైనప్పుడు ఏ ఏజ్కి వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు,
వాళ్ళ జర్నీ అనేది ఫస్ట్ వాళ్ళది ఒక వర్డ్ ఉంటుంది లైక్ కెరీర్ సెట్ అవ్వాలి, తర్వాత పిల్లలు అని అంటారు కదా. అవును. సో ఇలా ఉన్న వాళ్ళలో నేను ఇచ్చే ఫస్ట్ అడ్వైజ్ ఏం చెయ్యాలి అనేది చెప్తాను, బట్ ఏం చేయకూడదు అనేది ఫస్ట్ చెప్తాను. నేను నోటీస్ చేసింది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, కన్ఫర్మ్ చేయకుండా ఐపిల్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఎక్కువ సార్లు వేసుకోవడం, నెక్స్ట్ అబార్షన్ పిల్స్ మెడికల్ షాప్లో తీసుకుని వేసేసుకోవడం, లేదు పీరియడ్స్ ముందు రాటాకో వెనక రావటానికో టాబ్లెట్స్ వేసుకోవటం, ఇట్లా సరైన పద్ధతిలో కాకుండా ఈ టాబ్లెట్స్ అన్ని హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి. వాటిని ఒక పద్ధతిలోనే యూజ్ చేయాలి, ఎందుకంటే మన బాడీలో అయ్యే హార్మోనల్ చేంజెస్ సైకిల్ ఫాలో అవుతాయి. నీకు పీరియడ్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాయి, మధ్యలో ఒకలాగా ఉంటాయి, మళ్ళీ పీరియడ్ రావడానికి ముందు ఒకలాగా ఉంటాయి. ఈ 3 స్టేజెస్లో నువ్వు మధ్యలో ఎప్పుడో అది వేసుకుంటున్నావు. సో దాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు 100% అవి వేసుకోవడం వల్ల. ఆ డిస్టర్బ్ చేస్తున్నావు అని అన్నప్పుడు చాలా బాధ్యతగా ఆలోచించి వేసుకోవాలి. సో దానివల్ల వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, లేదు అని అంటే అది వేసుకున్నాక పని చేసిందో లేదో తెలియదు. మీరు అనేది ఏంటంటే దాని వల్ల సైకిల్ అనేది చేంజ్ అవుతుంది, సైకిల్ చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏదైతే ఆశించి ఆ మందులు వేసుకున్నారో అది జరగచ్చు, జరగకపోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా హార్మోన్ టాబ్లెట్సే కాదు, యాంటీబయాటిక్సే కాదు, ఏ టాబ్లెట్స్ వేసుకోకూడదు. చాలా మంది నేను ఈ మధ్య అది నోటీస్ చేస్తున్నా, అమ్మాయిలు అది వేసుకుని నెక్స్ట్ వాళ్ళు వస్తారు, వచ్చేటప్పటికి మెల్లగా చెప్తారు, లేదు మేడం మేము 1 month క్రితం ఇది వేసుకున్నాము, లేదా 15 days బ్యాక్ ఇది వేసుకున్నాము, అంతకుముందు 3 months బ్యాక్ ఒకసారి వేసుకున్నాము, అట్లా అని. అందుకే సో మెనీ కాంప్లికేషన్స్ వచ్చి తర్వాత ఎప్పుడైతే మనం కావాలనుకున్నప్పుడు అవ్వదు. అండ్ మనం కావాలనుకున్నప్పుడు అవ్వకపోవడానికి రీజన్స్ కేవలం ఇర్రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకోవటమే కాదు. మన ఏజ్ని బట్టి బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. కెరీర్ కోసమని మనం కెరీర్ డ్రివెన్ గా ఏవైతే ఆలోచిస్తామో, మన లైఫ్ స్టైల్ అంతా కెరీర్ చుట్టూ డిజైన్ చేసుకుంటున్నాం. అంత ఆ టైంకి లేవాలి, ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, మన డెడ్ లైన్ షెడ్యూల్స్ మీట్ అవ్వాలి. దిస్ ఈజ్ ఆల్సో కమింగ్ విత్ స్ట్రెస్. సో స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్ట్రెస్ని కోప్ చేయడానికి స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ ఎక్సెసివ్ ఈటింగ్ ఆర్ నాట్ ఈటింగ్, కొంతమంది తినరు. స్ట్రెస్కి దీనికి సంబంధం ఉందా మ్యామ్? హార్మోన్స్కి స్ట్రెస్కి హార్మోన్స్కి చాలా స్ట్రాంగ్ లింక్ ఉంది. స్లీప్కి హార్మోన్స్కి కూడా చాలా స్ట్రాంగ్ లింక్ ఉంది. డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడము, స్లీప్ కూడా మన ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ క్రమంలో ఒక భాగం. సో ఈ స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి స్లీప్ హైజీన్ సెట్ చేసుకోవాలి. ఈ అమ్మాయిలు ముందు పీరియడ్ పోస్ట్పోన్ చేసుకున్నారు లేదా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకున్నారు, ఏ డెసిషన్ తీసుకున్నప్పుడైనా ఫస్ట్ మన బాడీ గురించి ఉన్న నార్మల్ అవేర్నెస్ ఈ బేసిస్లో మనం తీసుకోవాలి. ఓన్లీ బయట వాటి గురించి ఆలోచించకూడదు. ఎస్పెషల్లీ యూ వాంట్ అ ప్రెగ్నెన్సీ అట్ అ ఫ్యూచర్ టైం, యూ వాంట్ అ హెల్దీ లైఫ్ స్టైల్. అలాంటప్పుడు ఖచ్చితంగా మన హెల్త్ అండ్ బాడీ గురించి ఆలోచించి కూడా తీసుకోవాలి. అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళు ఆలోచించాలి. చాలా మంది ఆలోచించరు. చాలా జరుగుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటాకి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. అది జరిగినప్పుడు పార్ట్నర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ కొన్ని ఇన్ఫెక్షన్ ఇంకో పార్ట్నర్కి రావచ్చు. సో ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారు, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్, లేదా వచ్చిన ప్రెగ్నెన్సీ తీసేయడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్స్ని చాలా మంది గమనించట్లేదు. ఆ ఇన్ఫెక్షన్స్ అట్లా ఒకసారి వచ్చాక కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే సైలెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్లమీడియా లాంటివి. అది వచ్చిన ప్రతిసారి అటాక్ అయినప్పుడు ఒక 30% తగ్గిపోద్ది ప్రెగ్నెన్సీ ఛాన్స్. నీకు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే 30% పడిపోయింది, ఇంకో నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 60% పడిపోయింది. సో కడుపులో ఏం చేంజెస్ అవుతున్నాయి అనేది నీకు అర్థం అవ్వదు. ఏదో అవుతుంది, డిశ్చార్జ్ అవుతుందో లేకపోతే అవ్వట్లేదో ఏదో అనుకుని వాళ్ళు వదిలేస్తారు. ఇది నేను చెప్పేది ఓన్లీ 1 ఇన్ఫెక్షన్ ఎగ్జాంపుల్. సో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ అలా ఉన్నప్పుడు ఒకటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ గురించి అందరూ ఆలోచిస్తున్నారు, ఇన్ఫెక్షన్స్ గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అది తెలిసి ఉండాలి, అందరికీ తెలిసి ఉండాల్సిన విషయం. అది కాండోమ్ వల్ల కొంతవరకు ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి, కానీ కాండోమ్ కాకుండా మన బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి చాలా. ఆ ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి కానీ వాళ్ళ సెక్షువల్ హైజీన్ కూడా పాటించాలి. సో వాళ్ళ పర్సనల్ హైజీన్ ఇంపార్టెంట్, సెక్షువల్ హైజీన్ ఇంపార్టెంట్, పీరియడ్ హైజీన్ ఇంపార్టెంట్. చాలా మందికి హెచ్ఐవి గురించి అయితే తెలిసే ఉంటుంది. అది కాకుండా హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఉంటుంది, ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ అవుతుందో అది ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి రావచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు
మగవాళ్ళకైతే వాట్స్ పులిపిర్లాగా అట్లా కనిపించవచ్చు ప్రైవేట్ ఏరియాలో కానీ అట్లా లేదా ఓరల్ ఏరియా మూతి లిప్స్ వాటి చుట్టూ కూడా రావచ్చు వాట్స్. ఆడపిల్లలకు కూడా అలా వాట్స్ పులిపిర్లా రావచ్చు. లో రిస్క్ ఇన్ఫెక్షన్స్ అయితే. కొంచెం హై రిస్క్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి క్యాన్సర్ లాంటివి అవ్వచ్చు. ఎక్కువ కాలం ఉన్నప్పుడు అది క్యాన్సర్ చేంజెస్ కూడా జరగచ్చు. సర్వైకల్ క్యాన్సర్ ఆడపిల్లల్లో వచ్చేదానికి ఇది వన్ రీజన్. సర్వైకల్ క్యాన్సరే కాదు, ఈ వైరస్ వేరే దగ్గర ఎక్స్పోజ్ అయినప్పుడు నోటి దగ్గర కానీ అప్పుడు ఓరల్ క్యాన్సర్, లేదా సర్విక్స్ బయట వజైనా ఏరియాలో కానీ లేదా పక్కనున్న వల్వల్ ఏరియాలో కానీ ఆ వైరస్ ఎక్కడుండి అది గ్రో అయ్యి హై రిస్క్ వైరస్ ఉన్నప్పుడు ఆ ఏరియాల్లో అది క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మగపిల్లల్లో కూడా ఆ హై రిస్క్ వైరస్ వచ్చినప్పుడు క్యాన్సర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అది ఒక వైరస్. హెచ్ఐవి హెచ్పివి కాకుండా హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వచ్చాయి. నేను ఇప్పుడు మీకు ఇచ్చింది 4-5 ఎగ్జాంపుల్స్. క్లమీడియా, ట్రైకోమోనాస్, గనోరియా, చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి రిస్క్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు అన్సేఫ్ సెక్స్ వల్ల పెరుగుతుంది. అవి గమనించుకోవాలి అందరూ, వాళ్ళ హెల్త్ కోసం కూడా అండ్ వాళ్ళ ఫర్టిలిటీ కోసం కూడా. ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్ లైక్ మెన్స్ట్రల్ సైకిల్ ఆపడం. లైక్ నాకు ఇప్పుడు ఈ వీక్లో ఫంక్షన్ ఉంది, సో 3 days 3 pills వేసేసుకుంటాను. ఆ పిల్స్ వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమన్నా ఉంటాయమ్మా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఎట్లాగో ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పిల్స్ అన్ని హార్మోన్ పిల్స్. సో వాటిని ఎప్పుడు యూజ్ చేసినా ఆ ప్రిస్క్రైబ్డ్ యూజేజ్ లో తీసుకోవాలి. ఎట్లా అయితే దాన్ని వాడాలో అలా వాడాలో. 2-3 రోజులు వేసుకుని ఆపి మళ్ళీ ఒక 2 రోజులు వేసుకుని ఆపి అట్లా చేయకూడదు. ఒక్కసారి ఎప్పుడైనా వేసుకున్నారు అని అంటే మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఓకే. అది అబ్సల్యూట్లీ డేంజర్, హానికరం అని అయితే చెప్పలేము ఇమీడియట్ గా. కొంతమంది ఉంటారు వాళ్ళకి అది రిస్క్ అవ్వచ్చు. ఎప్పుడైనా అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే తీసుకోవాలి. హార్మోన్ పిల్స్ అనేవి వాళ్ళంతటిగా వాళ్ళు కొనుక్కుని వేసుకోకూడదు. అంటే పర్ డే 1 pill అలా యూస్ చేసాము. పర్ డే 1, అదే ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు మీకు చెప్పేది. రోజుకి ఒకటి వేసుకున్నాము లేదా రోజు దాని మీద అయితే పర్ డే 3 అని రాసి ఉంటుంది. దేని మీద రాసి ఉండదు, ఎలా యూజ్ చేయాలనేది రాసి ఉండేది ఓన్లీ కాంట్రసెప్టివ్ పిల్ మీద ఉంటుంది ఎట్లా యూజ్ చేయాలి అనేది. దీని యాక్సెస్ మనకి గవర్నమెంట్ సెంటర్స్ లో కూడా కాంట్రసెప్టివ్ పిల్స్ ఫ్రీగా ఇస్తారు, ఇంజెక్షన్లు ఫ్రీగా ఇస్తారు, లూపులు ఫ్రీగా ఇస్తారు. కానీ అది ఇన్ఫర్మేషన్తో జరుగుద్ది, కరెక్ట్గా జరగాల్సిన పద్ధతిలో జరుగుద్ది. పీరియడ్స్ రావాలి అని అంటే రాకూడదు అని అంటే టాబ్లెట్లు వేసుకోవడం, మెడికల్ షాప్లో తీసుకుని ఒకటి వేసుకోవాలా, రోజుకి 2 వేసుకోవాలా, ఒకటి వేసుకున్నా ఆగలేదు, ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనేది అసలు ఉంచుకోకూడదు. ఇన్ని వేసుకోవాలి అనేది కూడా మైండ్లో పెట్టుకోకూడదు. మీకు అలా ఉంది అని అంటే జస్ట్ కన్సల్ట్ అ డాక్టర్. ఎందుకంటే ఇవన్నీ హార్మోన్ పిల్స్. కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇట్స్ అ గుడ్ థింగ్, చాలా మంది హార్మోన్ టాబ్లెట్స్ వేసుకుంటే హెల్త్ రిస్క్లు ఉంటాయంట కదా, సో మేము అవి వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. నాన్ హార్మోనల్ మెథడ్స్ ఉంటే చెప్పండి, మాకు PCOD కంట్రోల్ అవటానికైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అవటానికైనా నాన్ హార్మోనల్ మెథడ్స్ చెప్పండి అని అడుగుతున్నాను. ఆ అవేర్నెస్ ఉండడము అనేది చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు అట్లీస్ట్ వీళ్ళన్నా ఎడాపెడా అడ్డదిడ్డంగా వేసుకోవట్లేదు టాబ్లెట్స్. ఈ అస్సలు యూజ్ చేయకూడదు అట్లా, అది ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ వేలో యూజ్ చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ చాలా మంది ఉమెన్కి డయాబెటీస్తో ఉన్న వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో? సో ఆల్రెడీ డయాబెటీస్ ఉంది అని అన్నప్పుడు మన బాడీలో దానికి సంబంధించిన చేంజెస్ ఉంటాయి. సో షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు, వాళ్ళ వెయిట్ కంట్రోల్లో లేనప్పుడు ఆల్రెడీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి కన్సీవ్ అవ్వటానికే ఇబ్బంది అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్, షుగర్స్ కంట్రోల్లో లేకుండా కన్సీవ్ అయినప్పుడు బేబీకి అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ ఉండొచ్చు ఫస్ట్ 3 months కరెక్ట్గా షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో దానివల్ల ఆటిజం అట్లా ఏమన్నా లీడ్ అవుతుందన్న? ఆటిజమే కాదు, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. బేబీ ఎలాగైతే పెరగాలో ఆర్గనోజెనిసిస్ అవుతుంది. అంటే బాడీలో ఉన్న అంగాలన్నీ భాగాలు ఫామ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ 3 months. ఆ టైంలో ఈ హై షుగర్కి ఎక్స్పోజ్ అయితే ఆ ఫార్మేషన్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ మీరు వచ్చే ఇప్పుడు ఆటిజం లాంటివి కానీ సైకలాజికల్గా చేంజెస్ ఏవైతే కనిపిస్తాయో అవి కానీ అవి డిపెండ్స్, ఒక్కొక్కళ్ళలో రావచ్చు ఒక్కొక్కళ్ళలో రాకపోవచ్చు. బట్ ఇట్ డిపెండ్, వాళ్ళలో ఉన్న షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉండాలి. ఎక్కువ మంది ఉమెన్ చెప్తారు కదా మ్యామ్, ప్రెగ్నెన్సీ తర్వాత మాకు థైరాయిడ్ వచ్చింది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వచ్చింది అండ్ డయాబెటీస్. నెక్స్ట్ ఫస్ట్ 3 months లో అయితే బేబీ ఫామ్ అవ్వడానికి ఇబ్బంది అవ్వచ్చు, అలాంటి బేబీ ఆర్గనోజెన్సిస్ లో తప్పు అవ్వచ్చు, అబార్షన్స్ అవ్వచ్చు, ఆ రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రావచ్చు. నెక్స్ట్ బేబీ ఒకవేళ ఫస్ట్ 3 months అయిపోయాక బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో బేబీ గ్రోత్ సరిగ్గా అవ్వకపోవచ్చు, లేదా ఎక్కువ అంటే వెయిట్ తక్కువ రావచ్చు, వెయిట్ ఎక్కువ రావచ్చు. ఎక్కువ మందిలో వెయిట్ ఎక్కువ వస్తుంది, బేబీకి రక్త సరఫరా ఎఫెక్ట్ అవుతుంది. దెన్ ఇవన్నీ క్యారీ అయ్యేది 9వ నెలలో. నొప్పులు రావడానికి లేట్ అవ్వడం కానీ, సరిగా రాకపోవటం కానీ, సిజేరియన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది, బేబీ వెయిట్ ఎక్కువ వస్తుంది, లేదా నార్మల్ డెలివరీ చేయటం కూడా కష్టం అవ్వచ్చు, బేబీ పొజిషన్ నార్మల్ డెలివరీకి సరిపడిన పొజిషన్లో ఉండకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేని వాళ్ళలో జరగచ్చు. ఇది ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్న చిన్న వయసుల నుంచే డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది అందరికి. అండ్ పీసీఓడి ఏదైతే ఉందో అది కూడా డయాబెటీస్ లాంటి కండిషన్. ఎక్కువ కాలం పీసీఓడి ఉన్నప్పుడు మెల్లగా డయాబెటీస్ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే రెండిటి బేసిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సేమ్. సో దానివల్ల చేంజెస్ అవుతుంటాయి. మ్యామ్, పీసీఓడి కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ, అబార్షన్స్ కానీ, వీటన్నిటికీ రీజన్ ఏంటి మ్యామ్? అన్నిటికీ రీజన్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి రీజన్ ఉండొచ్చు, కాబట్టి అందరికీ ఇదే రీజన్ అని చెప్పలేము. కానీ అందరిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, పీసీఓడికి కానీ, పీరియడ్ ప్రాబ్లమ్స్, పెయిన్, ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటివి రిస్క్ పెరగటానికి రీజన్ మన లైఫ్ స్టైల్, జీవనశైలి, ఫుడ్, స్ట్రెస్, స్లీప్, మన హైడ్రేషన్ ఎలా ఉంటుంది, మన మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవి బేసిస్ అన్నిటికీ. ఇవి బెటర్ అయినప్పుడు మనకి ఏ వ్యాధులు ఉన్నా కానీ ఖచ్చితంగా అవి బెటర్ అవుతాయి. అండ్ మనం వాడాల్సిన మెడికేషన్ డోస్ తగ్గడం రూపంలో కానీ, లేదా కొన్నిసార్లు అసలు మెడికేషన్ అవసరం పడకపోవచ్చు. కొంతమందిలో చాలా విపరీతంగా అబార్షన్స్ అయిపోవడం ఎక్కువ, టూ మచ్ ఆఫ్ అబార్షన్స్ ఎందుకు అయి ఉంటుంది మ్యామ్? రీజన్ ఏంటి? అగైన్ అందరికీ ఒకటే రీజన్ దీని కారణంగానే అని చెప్పలేము. ఒక్కొక్కళ్ళ బాడీలో వాళ్ళ దీన్ని బట్టి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, కొంతమందికి గర్భసంచి లోపల ఏదైనా షేప్ కానీ అలా సరిగా లేనప్పుడు వాళ్ళకి అవ్వచ్చు, లేకపోతే గర్భసంచి ముఖద్వారం ఉంటుంది, సర్విక్స్ అని, అది ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైం నుంచి మనకి ఎప్పుడైతే డెలివరీ అవ్వాలో ఆ టైం వరకు మంచిగా భద్రంగా క్లోజ్ అయి ఉంటుంది అది సర్విక్స్. కొంతమందికి అది ఓపెన్ అయిపోవడం కానీ, అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, వల్ల తొందరగా అయిపోవచ్చు. అలా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. దానికి ముందే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మనం వెళ్తాం. సర్విక్స్ స్టిచెస్ అనేది ముందే ఇస్తారా మ్యామ్, లేకపోతే 5th month కి అలా ఇస్తారా? డిపెండ్స్. ఒకవేళ వాళ్ళకి ముందే రిస్క్ ఎక్కువ ఉంది, ముందు కూడా అట్లా అబార్షన్స్ అయ్యున్నాయి అని అనిపించిన వాళ్ళకి ముందే ప్రొఫైలాక్టిక్ గా జాగ్రత్తగా వేస్తాం. సో ఈ స్టిచెస్ వేసిన వాళ్ళకి సి సెక్షన్ అవుతుందా మ్యామ్? వాళ్ళకి నార్మల్ ఛాన్స్ లేదా? అటువంటిది ఏం లేదు. మనం ఏ టైంకి అయితే మన డిజైర్డ్ డెలివరీ టైం ఉందో, అండ్ అగైన్ ఏ డెసిషన్ అయినా క్లినికల్గా మనం పేషెంట్ కండిషన్ని బట్టి, బేబీ కండిషన్ని బట్టి ఆలోచిస్తాం. సో వాళ్ళకి ఖచ్చితంగా సిజేరియనే అనేది ఏమి ఉండదు. ఆ స్టిచ్ వేసేది మనం ఓపెన్ చేసిన తర్వాత దే మైట్ హ్యావ్ అ నార్మల్ డెలివరీ ఆల్సో. చాలా మంది నార్మల్ డెలివరీ. సో రేటింగ్ ఎలా ఉంది మ్యామ్ సి సెక్షన్స్ అండ్ నార్మల్ డెలివరీస్కి? రేటింగ్ అంటే లైక్ ఎక్కువ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ సి సెక్షన్ అవుతున్నాయా, లేదంటే వాళ్ళు కోరుకుంటున్నారా, నార్మల్ కోరుకుంటున్నారా? సో న్యాచురల్గా మనం సిజేరియన్ లేదా నార్మల్ డెలివరీ అనేది కంపారిజన్ తీసుకున్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాయి. మీరు ఇప్పుడు అడిగినట్టు అడిగే వాళ్ళు ఉన్నారా సిజేరియన్ కావాలి అంటే, డెఫినెట్గా మాకు అసలు నార్మల్ వద్దు, మేము చూసాము ముందు ఎవరికో అవ్వడము, లేదా విన్నాము ఎవరో చెప్పటము, ఆ ఎక్స్పీరియన్స్ మాకొద్దు, మాకు సిజేరియనే చేయండి అని అడిగే అమ్మాయిలు ఉన్నారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ డెసిషన్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి నార్మల్ డెలివరీలో ఉన్న లాభాలు చెప్తాము, నార్మల్ డెలివరీ వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్తాము, సిజేరియన్ అయితే ఉండే బెనిఫిట్స్ అండ్ రిస్క్స్ చెప్తాము. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇంకా లేదు నాకు సిజేరియనే కావాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి సిజేరియనే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా
ఎవరికైనా న్యాచురల్గా డెలివరీ అని అంటే నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఏ చేయాలి ఫలానా వాళ్ళకి అని డిసైడ్ చేసే రిస్క్ గ్రూప్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ముందు 2-3 సార్లు సిజేరియన్ అయి ఉంటేనో, లేకపోతే కింద వాళ్ళకి దారి సరిగా లేదు అని మనకు ముందే అంచనా ఉంటేనో, లేదా బేబీ పొజిషన్ సరిగా లేదు అని ముందే తెలిసి ఉంటేనో తప్ప ఎక్కువ మందికి వాళ్ళు వచ్చిన ఫస్ట్ 3 నెలల్లోనో లేకపోతే ఫస్ట్ విజిట్ లోనే మీకు ఇది సిజేరియనే నార్మలే అని చెప్పడానికి ఉండదు. ఐడియల్ ఏంటి, ఒక పర్సన్ కి నార్మల్ డెలివరీ అవుతుంది అని ఖచ్చితంగా ఎలా చెప్పొచ్చు అని అనడానికి అసలు లేదు. వాళ్ళకి డెలివరీ అయ్యే వరకు మనకు తెలియదు నార్మల్ అవుతుంది. మన బాడీ ప్రెగ్నెన్సీ అంతా నార్మల్ గా గడిచింది, పేషెంట్ కూడా యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళకి వేరే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అని అన్నప్పుడు న్యాచురల్ గా నార్మల్ డెలివరీ వైపే వెళ్తారు. తెలీదు అంటే. అండ్ నార్మల్ డెలివరీయా సిజేరియనా అనే డెసిషన్ కూడా ఎట్లా రావాలి, ముందే డిసైడ్ చేసుకుని నాకు వద్దు అని భయపడే వాళ్ళ గురించి కాదు, వేరే మనం మెజారిటీ పీపుల్ గురించి మాట్లాడదాం. డెలివరీ అవ్వడానికి కావాల్సింది మా సైన్స్ ప్రకారం పవర్, ప్యాసేజ్, ప్యాసెంజర్. పవర్ అంటే ఏంటి, ఏవైతే వాళ్ళకి నొప్పులు రావాలో అది. ప్యాసెంజర్ ఏమో బేబీ, ప్యాసేజ్ అంటే దారి. ఇవి 3 సరిగ్గా ఉండాలి. వాళ్ళకి నొప్పులు సరిగా రావాలి, బేబీ పొజిషన్ సరిగ్గా ఉండాలి, బేబీ నార్మల్ డెలివరీ అయితే ఆ స్ట్రెస్ని తట్టుకునే స్టేట్లో ఉండాలి. నెక్స్ట్ ప్యాసేజ్, దారి ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా ఉండాలి. ఇవి 3 సరిగ్గా ఉన్నాయా లేవా అని మనం కరెక్ట్గా అసెస్ చేయగలిగేది ఓన్లీ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత. నొప్పులు న్యాచురల్గా స్టార్ట్ అవుతాయా మ్యామ్? ఆర్ నొప్పులు యాక్చువల్గా అయితే న్యాచురల్గా స్టార్ట్ అవ్వాలి. అగైన్ మన లైఫ్ స్టైల్ని బట్టి కానీ లేదా పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ని బట్టి కొంతమందికి న్యాచురల్ గా స్టార్ట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు దే మైట్ నీడ్ మెడికేషన్ ఆర్ హెల్ప్. మెడికేషన్ ద్వారా పెయిన్స్ అనేది క్రియేట్ చేసి పెయిన్స్ స్టార్ట్ చేసి అప్పుడు చూడాలి. బట్ అగైన్ మెడికేషన్ తీసుకున్నప్పుడు ఆ మెడికేషన్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం సిజేరియన్ ఎందుకు ఎక్కువ అవుతుంది అని ఆలోచించినప్పుడు ఆ పెయిన్ రావడానికి ఇచ్చే మెడికేషన్ కానీ లేదా పెయిన్ వీళ్ళు పర్సీవ్ చేయకుండా ఇచ్చే ఎపిడ్యూరల్ కానీ ఇవి కూడా ఫ్యాక్టర్స్ సిజేరియన్ కి కారణం అవడానికి. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏదైతే స్కార్ మీద కట్ చేసి సి సెక్షన్ చేస్తారో లైక్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అదే స్కార్ యూజ్ చేస్తారు కదా మ్యామ్, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్? సేమ్ ప్లేస్ అంటే బయట పొట్ట మీద చూసినప్పుడు ఆ ఘాట్ అక్కడే ఉన్నట్టు కనిపించవచ్చు. నెక్స్ట్ ఏదైతే మన యూట్రస్ ఉంటుందో దాని మీద ఎక్కడైతే ఆ ఘాట్ పడుతుందో అది న్యాచురల్ గా హీల్ అయ్యి బానే ఉన్నది అని అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గ్రోత్ అయినప్పుడు అక్కడే చేయాల్సి రావచ్చు. యూజువల్ గా లోవర్ సెగ్మెంట్ లో చేస్తాం ఇన్సిజన్. సో ఆ లోవర్ సెగ్మెంట్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి మళ్ళీ కూడా ఎగ్జాక్ట్ గా టు ద పాయింట్ టు ద సెంటీమీటర్ అదే అని నేను చెప్పట్లేదు, కానీ ఇంచుమించు అదే ఏరియాలో అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వూండ్ కేర్ ఎలా తీసుకోవాలి మ్యామ్? ఇప్పుడు సి సెక్షన్ అయిన వాళ్ళకి వూండ్ కేర్ ఎలా తీసుకోవాలి? వూండ్ కేర్ అనగానే ఫస్ట్ థింగ్ డైట్ బాగుండాలి. వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేకుండా ఇక్కడ ఎంత పుల్లి ఎంత నీట్ గా చూసుకున్నా ఉపయోగం ఉండదు. పౌష్టికాహారం వెళ్ళాలి, రక్త సరఫరా మంచిగా అవ్వాలి, అప్పుడు అక్కడ హీలింగ్ బాగుంటుంది. సో చాలా మంది ఉత్తి బ్రెడ్ పెడతారు, బ్రెడ్ పాలు పెడతారు, లేకపోతే అన్నం తినకూడదు అనో లేకపోతే కొన్ని కూరగాయలు తినకూడదు అనో డైట్ చాలా విధాలుగా రిస్ట్రిక్ట్ చేసేస్తారు. నేను గమనించింది ఎక్కువ మందికి ఏవైతే పోషకాహారం ఉంటుందో అదైతే వెళ్ళదు ఫస్ట్ కొన్ని రోజులు. సో మన బాడీ ఆ వూండ్ నుంచి రికవర్ అవ్వడానికి కానీ ప్రెగ్నెన్సీ చేంజెస్ నెక్స్ట్ డెలివరీ వల్ల అయిన చేంజెస్ నుంచి రికవర్ అవ్వడానికి కానీ ఫుడ్ చాలా క్రూషియల్. కాబట్టి అది మంచిగా ప్లాన్ చేయాలి, న్యూట్రిషియస్ డైట్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ వూండ్ కేర్, ఏదైతే ఎక్కడైతే దెబ్బ ఉందో దానికి మంచిగా గాలాడనివ్వాలి, ఎక్కువ తడపటము అట్లా చేయకూడదు. దెన్ న్యాచురల్లీ ఇట్ విల్ హీల్ వెల్. ప్రెగ్నెన్సీలో లైక్ ప్రెగ్నెంట్ అయ్యాక పప్పాయ తినొద్దు, పైనాపిల్ తినొద్దు అని చాలా రెస్ట్రిక్షన్స్ చేస్తారు కదా, సో అది ఎంతవరకు ట్రూ? అండ్ కోకోనట్ వాటర్ కూడా తాగొద్దు, బనానా తినొద్దు, ఇవి కొన్ని ఉన్నాయి కదా మ్యామ్, అది ఎంతవరకు ట్రూ? సో సైంటిఫికల్లీ ప్రూవెనా ఇవన్నీ తింటే ఖచ్చితంగా లాస్ అని అంటే అట్లాంటిది ఏం లేదు, తినచ్చు. అండ్ ఏదైనా కానీ మామూలుగా మనం లిమిట్లోనే తింటాం, చాలా ఎక్కువగా తినం, కాబట్టి దానివల్ల హాని అయితే ఏముండదు. కానీ నేనేం చెప్తానంటే ఒకసారి సైకలాజికల్గా ఇది తినటం వల్ల నాకేదో అవుతుంది అనే భయం నీలో ఉన్నప్పుడు బలవంతాన తిని ఆ స్ట్రెస్ అయితే పెంచుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒక రకమైన ఫుడ్ అవాయిడ్ చేసినప్పుడు మనం తీసుకునే ఫుడ్లో మనకు న్యూట్రిషన్ సరిగ్గా అందుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి.
అన్ని వదిలేసేవి ఈజీగా వదిలేస్తున్నారు కానీ తీసుకునేవి న్యూట్రిషియస్ తీసుకోవాలన్నప్పుడు చాలా మంది ఫాలో అవ్వరు. ఇప్పుడు ప్రెసెంట్ బర్డ్ ఫ్లూ ఎక్కువ వస్తుంది కదా మ్యామ్, సో ప్రెగ్నెంట్ ఉమెన్ చికెన్ ఎగ్స్ తినొచ్చా? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, చికెన్ తింటే ఏమన్నా లాస్ అని. సో బేసికలీ వైరస్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అయ్యే మోడ్ కానీ అది చికెన్ తినడం వల్ల స్ప్రెడ్ అయ్యేది కాదు. బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్లో వచ్చే ఫ్లూ. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటి, మీరు తినే ఆహారం హెల్దీ ఐటెం నుంచి వచ్చి ఉండాలి, ఆరోగ్యకరమైనది, గుడ్ క్వాలిటీది. సో పూర్ క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో దానివల్ల తినట్లేదు అని చాలామంది చెప్తున్నారు. ఐ ఫీల్ దట్ ఈస్ ఓకే. మీరు మంచి క్వాలిటీ తింటే ఏం కాదు. ఓకే, ఇప్పుడు కొన్ని పాడ్కాస్ట్లో చెప్తున్నారు కదా మిల్క్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవద్దు అని, దానికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇప్పుడు పపాయ తినద్దు, లేకపోతే వాటర్ మెలన్ తినద్దు, ఇది తింటే వేడంట కదా, ఇది తింటే ఇదంట కదా అని ఇవన్నీ మనకు న్యాచురల్ ఫుడ్ మీద ఉన్నాయి. మరి కూల్ డ్రింకులు తాగితే పిచ్చివట కదా, హోటల్లో తింటే వేస్ట్ అట కదా, ఇవి కూడా అనుకుని తినడం మానాలి కదా, వాటికి ఎందుకు దందా పెరుగుతుంది? అదే, అది మాకు ఇష్టం అని అంటారు. నారియల్ కూడా ఫేమస్ అవుతుంది కదా మ్యామ్, అది మాకు ఇష్టం, ఫుడ్ అంటే ఇష్టం, ఫుడ్ మేము తింటాం. ఆయిల్ చెడ్డది కాదు, మన బాడీకి ఆయిల్ కావాలి. ఓకే ఓకే, మన బాడీలో ఫ్యాట్, ఇప్పుడు మనకు ఉండే నరాలు ఉంటాయి, నరాల చుట్టూ ఉండే షీత్, లేకపోతే మన బాడీలో ఉండే చాలా ప్రాసెస్కి ఫ్యాట్ కావాలి. మన బాడీకి చుట్టూ ఎముకలకి కండరాలకి చుట్టూ మనకున్న వైటల్ ఆర్గన్స్, పేగులు కానీ వాటి చుట్టూ ఉండేది ఫ్యాట్ లేయర్, మొమెంటం న్యాచురల్ గా ఉంటుంది. అది ఇప్పుడు మీరు చెయ్యి చూసారు, అది కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాట్. ఇవి దేనికంటే ఒక పర్పస్ ఉంది మన బాడీలో. సో ఉండాలి, కొవ్వు జీరో అవ్వాలి అని లేదు, ఎక్కడ అవ్వకూడదు కూడా. కాకపోతే ఆయిల్ ఈజ్ నాట్ బ్యాడ్, ద టైప్ ఆఫ్ ఆయిల్ వీఆర్ టేకింగ్. ఆ తీసుకునేది రీహీట్ అయిన ఆయిల్, ప్రాసెస్డ్ ఆయిల్ అట్లాంటివి తీసుకోకూడదు. న్యాచురల్ నెయ్యి మంచిది, గానుగ నూనెలు మంచివే. న్యాచురల్లీ ప్రాసెస్డ్ కాదు, వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్. ప్రాసెస్ అనే ప్రాసెస్ రాగానే అయిపోయింది, అందులో ఏమీ ఉండదు. ఓకే, సో అది మనకు ఉపయోగపడదు. ఇబ్బంది ఏమవుతుంది, అందరికి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అని అంటే అఫోర్డబిలిటీ, అది ఎక్కువ కాస్ట్లీ ఉంది ఆయిల్, లేదా గీ ఎక్కువ కాస్ట్లీ ఉంది అనేది అవ్వచ్చు. ఈ ఆయిల్ తక్కువ చేయండి అని చెప్పేది వాళ్ళ కోసం. అలాగని హెల్దీ ఆయిల్ తీసుకుంటే ఎక్కువ వేయండి అని కాదు, కరెక్ట్ మోతాదులో వాడుకోవాలి ఏది వాడినా. బట్ తక్కువ చేయడము లేకపోతే మానేయడము చేయాల్సింది ప్రాసెస్డ్ ఆయిల్స్. బయట హోటల్లో దొరికే ఫుడ్, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. స్ట్రీట్ వెండర్స్ దగ్గర చాలా మంది తింటున్నారు. ఈజీగా తయారయ్యే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వాటిల్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇంకోటి అంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేరు ఇంకా అని అంటారు కదా. యూజువల్లీ లైక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని అట్లా అంటారు. అలాంటి వాళ్ళకి అంటే ఎలా అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? లైక్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెంట్ అవ్వలేరా మ్యామ్ వాళ్ళు? ఇప్పటికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెంట్ అవ్వలేరా? ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అవ్వకూడదు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని లేదు. ఒక స్టేజ్, కొన్ని పర్టిక్యులర్ కండిషన్స్ ఉంటాయి చాలా తక్కువ, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ కొంచెం లోడ్ అవ్వచ్చు హార్ట్ మీద అనేది ఉంటుంది. అవి కాకుండా చాలా వాటికి హార్ట్ డిసీజ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ప్రెగ్నెన్సీలో అనే దానికి మనకి ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కార్డియాలజిస్ట్ ఉన్నారు అంతమంది, అబ్స్టిట్రిషియన్స్ కూడా ఇప్పుడు ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అస్సలు ప్రెగ్నెన్సీ అవ్వద్దు అస్సలు అనేది కండిషన్స్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. దాని గురించి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అలా జరిగింది, అందుకే అడుగుతున్నాను నేను. లైక్ తనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, అవ్వద్దు అన్నారు, బట్ ఈవెన్ దో దే రిస్క్ తీసుకున్నారు, బట్ ప్రెగ్నెన్సీ అయినాక 2 months తను బికాస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం అది అందుకే అడిగాను. ఇంకోటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు మొయ్యలేరు అని అంటారు కదా. మొయ్యలేరు కాదు, మనకి హార్ట్ డిసీజ్ అయినా కిడ్నీ డిసీజెస్ అయినా అందులో చాలా రకాలు ఉన్నాయి. షుగర్ కూడా సేమా మ్యామ్? హై షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయా ఇవన్నీ? మేబీ నాట్. ఏదైతే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజో లేకపోతే మీరు చెప్పినట్టు చాలా క్రానిక్ కిడ్నీ డిసీజో అయినా ఏవైనా కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ కానీ ఒక రకమే కాదు, అందులో చాలా గ్రేడ్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి.
అందులో కొంతమందికి, చాలా తక్కువ మందికి మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తే మీ హెల్త్ మీద అది హానికరం అనే రిస్క్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి డెఫినెట్గా అలాంటప్పుడు వాళ్ళు ఇదా అదా అని డిసైడ్ చేసుకున్నప్పుడు దే హ్యావ్ టు డిసైడ్ విత్ దేర్ ఓన్ హెల్త్ దాన్ గో ఫర్ ఇది. దాని మీద మనం కామెంట్ చేయలేం. చాలా బాధాకరమైన విషయం కూడా అవుతుంది ఫర్ ద ఉమెన్ ఎస్పెషల్లీ అండ్ ద ఫ్యామిలీ. డయాబెటీస్ వచ్చే వరకు అయితే ఏమవుద్ది అని అంటే, మనం ఎప్పుడైనా డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసీజ్, దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. డెఫినెట్గా రిస్క్ అయితే ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, ఎవరికో షుగర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంతా అలాగే కంటిన్యూ అయినప్పుడు సడన్గా బేబీ పొట్టలో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఫస్ట్ 3 months నుంచి లేదా ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ప్లాన్ చేసుకునేటప్పటి నుంచే డైట్ అడ్వైజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎవరికైతే ప్రీ డయాబెటీస్, ఇప్పుడు అది కూడా చూసుకుంటున్నాం మనం. ఓన్లీ షుగర్ ఖచ్చితంగా ఉన్నది అన్న వాళ్ళే కాదు, ఎవరికైతే షుగర్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళల్లో కూడా పీసీఓడి ఉన్న వాళ్ళకి అలా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళకి ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అవుతుంది డైట్ మేనేజ్ చేసుకోవడం. ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉంటాయని చాలా చెప్తూ ఉంటారు. వాళ్ళు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటారు ముందే. సో ఎలా మ్యామ్ అది? అవును, ప్రెగ్నెన్సీ థైరాయిడ్ ప్రెగ్నెన్సీ అంటే కొంతమంది అంటుంటారు నాకు థైరాయిడ్ ఉంది, సో నాకు కష్టం అవుతుందేమో ప్రెగ్నెన్సీ టైంలో అని ముందే మైండ్లో పెట్టేసుకొని, అది మైండ్లో పెట్టేసుకుని కాదు, నిజం. అనవసరమైన భయం కాదు. ఓకే, దట్ ఈస్ థైరాయిడ్ వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావటానికి ప్రాబ్లం అవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అవి కరెక్ట్ లెవెల్స్లో కంట్రోల్ అయి ఉండకపోతే ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అబార్షన్స్ అవ్వటం కానీ, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వటం కానీ, అటువంటి అన్ని. అనవసరమైన భయం అయితే అది కాదు, కానీ చాలా భయపడాల్సిన అవసరం ఉంది, దీన్ని ఏం చేయలేమా అన్నట్టు కూడా కాదు. ఈజీగా మేనేజ్ చేయగలిగిన విషయం ఇది. దానికి సింపుల్ టెస్ట్ తో మనకు తెలిసిపోతుంది. అండ్ ఈజీగా దానికి అవైలబుల్ మెడికేషన్ కూడా ఉంది. ఓకే, ప్రెగ్నెంట్ అవ్వకముందు థైరాయిడ్ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రెగ్నెంట్ అయ్యాక కూడా యూస్ చేయొచ్చా మ్యామ్ ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది? కొంతమంది వదిలేస్తారు. అంటే థైరాయిడ్ మెడికేషన్ కూడా మన హార్మోన్స్ రెగ్యులేట్ చేసే మెడికేషన్ కాబట్టి దాన్ని చాలా మంది మీరు అన్నట్టు కరెక్ట్ అడ్వైజ్ లేకుండా ఆపేయడము, మళ్ళీ స్టార్ట్ చేయడం, ప్రెగ్నెంట్ అయ్యాక ఆపేస్తారు. లేదు, ఆపకూడదు. అట్లా థైరాయిడ్ మెడికేషన్ ఎప్పుడైనా కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో తీసుకోవడం కూడా సేఫే, బట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు తీసుకునే అందులో కూడా రకాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజం ఉండొచ్చు, హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు. వాళ్ళు యూజ్ చేసే మెడికేషన్ ఏది, ఎంత డోస్ తీసుకుంటున్నారు. సో అందుకనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. నేను పలానా మందులు వాడుతున్నాను, ఇన్నేళ్ల నుంచి వాడుతున్నాను, ఇంత డోస్లో తీసుకుంటున్నాను. లేదు మీరు అది చెప్పలేకపోయినా కానీ మెడికేషన్ క్యారీ చేసినా కనీసం అర్థం అవుతుంది. అందుకని మన హెల్త్ ఆ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నాయో మనం స్టార్ట్ చేసి అవి కూడా ఉంచుకోవాలి. ఉంచుకోలేనప్పుడు అట్లీస్ట్ క్యారీ దట్ మెడికేషన్ ఏదైతే ఉందో అది చూపించి ఇది వేసుకున్నా ఈ టైంకి ఇన్ని వేసుకుంటున్నాను అని చెప్పగలిగితే ఐడియా ఉంటుంది. సొంతగా ఆపేశాను అనేది ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి. ఎంతకాలం అయింది ఆపేసి, లాస్ట్ టెస్ట్ ఎప్పుడు చేశారు అని. ఈవెన్ చాలా మంది హోమ్ టెస్ట్ చేసేసుకుంటారు. ప్రెగ్నెన్సీ హోమ్ టెస్ట్ చేసుకొని 3 months దాటే వరకు కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని మైత్ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే అవసరం లేదని వెళ్ళరు. సో కొన్ని కేసెస్ మీ దగ్గర ఏమైనా వచ్చాయి మ్యామ్ అలా, లైక్ 3 months దాటిన తర్వాత రావడం అనేది? చాలా మందికి అది కామనే. ఇష్టపడరు, ఇప్పుడే ఎందుకు 3 months అయ్యాక చూపించుకుందాము అని అనుకుంటారు. కానీ అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఫస్ట్ 3 months లో బేబీకి ఎట్లా హెల్దీగా బేబీ ఫామ్ అవ్వడానికి ఏమైతే అవసరమో, ఏమన్నా సప్లిమెంట్స్ అవసరమా, ఆ అమ్మాయికి కరెక్ట్ లెవెల్స్లో బ్లడ్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, ప్రెగ్నెన్సీ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా, ఏ డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతలో ఉందా లేదా, అవి తెలుసుకోవటానికి వీటన్నిటి కోసం ఆ ఫస్ట్ 3 months లో చేసే చెకప్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంటి వద్ద టెస్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం. మీకు అది పాజిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అయినప్పుడే మీకు రేపు ఏమైనా ఇంకా దీనివల్ల వచ్చే హెల్త్ రిస్క్స్ ఉన్నాయా, మీకు ఆల్రెడీ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఉంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మీరు ఆల్రెడీ తీసుకునే మెడికేషన్ ఉంటే దాన్ని ఏమన్నా చేంజ్ చేయాలా, లేదు ఉన్న ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా లేదా, ఫస్ట్ మెయిన్ థింగ్. అది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 months కాదు, ఈ మధ్య చాలా మందికి అవేర్నెస్ కూడా ఉంది. ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్. ప్రెగ్నెన్సీ రాకముందే నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను,
సో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా చేస్తే నాకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంది, ఇవి చాలామంది వచ్చి అడుగుతున్నారు. కాబట్టి 3 months డిలే చేసి 4 months 5 months డిలే చేయడం అనేది అస్సలు చేయకూడదు. ఫస్ట్ 3 monthsలో అయ్యే చెకప్ మీకు ఆ పాజిటివ్ టెస్ట్ వచ్చిన తర్వాత వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు ఈ మధ్య. మేము మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటే రేపు పుట్టే బేబీస్కి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావచ్చా, పిల్లలు సరిగా పుట్టరు అంటారు కదా, అలాంటిది ఏమైనా రిస్క్ ఉందా, అవి కూడా చూసి చెప్పండి అని కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఉన్న సినారియోలో ప్రజెంట్గా ప్రివెన్షన్ అనేది మనం ఎప్పుడు వెళ్ళాలి. సో ఆ ప్రివెన్షన్కి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ కానీ లేదా ఇలా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది చాలా మంది ఆల్రెడీ అడుగుతున్నారు. ఒకవేళ ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి బెనిఫిట్ కోసం అని నేను చెప్తున్నాను. మ్యామ్ చాలా ప్రెగ్నెన్సీ టైంలో మనం ఫేస్ వాషెస్ కానీ సిరమ్స్ కానీ వర్జినల్ వాషెస్ కానీ ఏమైనా యూజ్ చేస్తుంటాం కానీ దానివల్ల మన కడుపులో ఉన్న బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మ్యామ్? ఫస్ట్ థింగ్ వెజైనల్ వాషెస్ అవైతే ఎవరు యూజ్ చేయకూడదు. ఎందుకంటే న్యాచురల్గా వెజైనా అదే క్లీన్ అవుతుంది. ఇవి పెట్టడం వల్ల అక్కడున్న న్యాచురల్ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, దురదలు లాగా రావటము, డ్రైనెస్ అవ్వటము, అలా ఇబ్బంది అవుతుంది. సో అది వాడటం అయితే అందరూ ఆపేసేయాలి. సో అది ట్రూ. సో అవి వాడకపోవడమే బెటర్ అని అంటారు. నెక్స్ట్ వాడే ఫేస్ వాష్లు కానీ సీరమ్లు కానీ అందులో ఉన్న కంటెంట్స్ ఏంటో చూసుకుని వాడాలి. ఓకే, చాలా వాటిలో పారాబెన్స్, థాలేట్స్ ఇట్లా రకరకాల కెమికల్స్ ఉంటాయి. అవి సేఫా కాదా, ప్రెగ్నెన్సీ సేఫా కాదా అనేది చెక్ చేసుకో. ఎందుకంటే ఆ ఏవైతే కెమికల్స్ యూజ్ చేస్తున్నారో కాస్మెటిక్స్లో, పర్ఫ్యూమ్స్లో, డియోడ్రెంట్స్లో అవి చాలా మేజర్ కాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అవి మీరు ప్రెగ్నెన్సీలో కూడా యూజ్ చేయడం వల్ల యు ఆర్ ఆల్సో ఎక్స్పోజింగ్ ద బేబీ. మీరు ముందు యూజ్ చేయడం వల్ల మీ బాడీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. సో వెదర్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ వెదర్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్, యూ డెఫినెట్లీ హ్యావ్ టు చెక్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి. అందులో చాలా అట్లా హానికరమైనవి, ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే కెమికల్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అయితే అసలు వాడకండి, వేరే టైంలో కూడా చూసుకోండి అసలు ఏం వాడుతున్నారు అనేది. సో ఈ ఓవరాల్ ప్రెగ్నెన్సీలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామనేనా? వైట్ డిశ్చార్జ్ ఉండటము ఇస్ నార్మల్. ఎక్కువగా అవ్వటము, దురద రావటము, దాని రంగు మారి రావటము, పెరుగు మాదిరి అవ్వటము, అట్లా ఏమైనా దాంతో అసోసియేట్ అయి ఉంటే దట్ ఈస్ అబ్నార్మల్. సో అది నార్మలా అబ్నార్మలా అనేది గమనించుకోవాలి. ఒకవేళ ఉన్నది అని అంటే డాక్టర్కి మెన్షన్ చేయడంలో తప్పేమీ లేదు. వాళ్ళు కరెక్ట్గా చూసి ఇది నార్మలా కాదో చెప్పగలుగుతారు. ఎందుకంటే దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉండుండొచ్చు, అది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, సో బెటర్ వాళ్ళ డాక్టర్ని డెఫినెట్గా డాక్టర్కి మెన్షన్ చేయాల్సిన పాయింట్ డిశ్చార్జ్ అనేది. మీకు న్యాచురల్గా అయ్యేదాని కాకుండా ఎక్కువ అవుతుందా లేదా ఇందాక నేను చెప్పిన లాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయి. సో ఈ కుంకుమ పువ్వు గురించి మాట్లాడుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది కుంకుమ పువ్వు వల్ల? న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్ దొరికినప్పుడు ప్రెజెంట్గా యూజ్ చేసేది బెనిఫిట్ అనేది ఖచ్చితంగా అవుతుంది లేదా అవ్వదు అని చెప్పలేను. నష్టం అయితే ఏం లేదు. కాబట్టి యూజ్ అ న్యాచురల్ వన్. కుంకుమ పువ్వు మంచిదని ఒక ప్రాసెస్డ్ ప్యాకెట్లో ఉన్నది తీసుకొచ్చి వాడుకోవడము, లేదా ఏదైనా కానీ మంచిది అని చెప్పగానే ప్రాసెస్ అయిపోయి మాస్ ప్రొడక్షన్ అయిన ప్రోడక్ట్ని తెచ్చి ఎక్కువగా వాడడం స్టార్ట్ చేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఓవరాల్ ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ అంటే వెన్ టు డూ ఎమర్జెన్సీ అంటే ఇది జరిగితే ఎమర్జెన్సీ వెళ్ళిపోవాలి మనం డాక్టర్కి అని అలాంటి సిచ్యువేషన్స్ ఏమేమి ఉంటాయి కంపల్సరీ? అంటే ఇలా అయింది, సపోజ్ మీరు అన్నారు కదా ఇందాక ఇట్లా డిశ్చార్జ్, హెవీ డిశ్చార్జ్ అయినా కండిషన్స్ చాలా ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ అంటే కొంతమంది ఓకే అది నార్మల్. వైట్ డిశ్చార్జ్ లో ఇప్పుడు అయ్యింది అని అంటే ఇప్పుడు ఉరుకు హాస్పిటల్ కాదు. బ్లీడింగ్ అవుతుందా మ్యామ్ కొంత ఎవరికైనా? బ్లీడింగ్ ఉంటేనో లేకపోతే ఉమ్ము నీరు ముందుగానే ఎక్కువగా నీరు మాదిరి వెళ్ళిపోతా ఉంటది కొంతమందికి, అట్లా అయితేనో నొప్పి ఫాల్స్ పెయిన్స్ ఉంటాయి, నిజంగా పెయిన్ వచ్చేది కూడా ఉంటుంది. కాబట్టి మీకు ముందు మీరు గమనించుకుంటే ఫాల్స్ పెయిన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో అలా నొప్పి వచ్చినప్పుడు అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి, బేబీ మూమెంట్స్ తెలియనప్పుడు, మామూలుగా 5th month నుంచి అట్లా బేబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. చాలా లైట్ గా అది తెలుస్తూ ఉంటుంది, బేబీ కదలికలు, బేబీ కిక్స్.
అవి సరిగ్గా తెలియట్లేదు లేదా తగ్గాయి ఓకే. అని అన్నప్పుడు వెళ్ళాలి. పొట్ట టైట్ అవుతుంది, నొప్పిగా ఉంది, అట్లా అనిపిస్తుంది కొంతమందికి, అప్పుడు వెళ్ళాలి. మ్యామ్, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఒక సక్సెస్ స్టోరీ మా కోసం. సక్సెస్ స్టోరీ అంటే ఫర్టిలిటీ రెండు విధాలుగా చెప్తాను నేను. ఒకటేమో పీసీఓడి చాలా కాలం నుంచి ఉన్నది, అది పీరియడ్స్ సరిగా రావట్లేదు. టీనేజ్ నుంచి పీసీఓడి ఉంది అమ్మాయికి. సో అప్పటి నుంచి పీరియడ్స్ సరిగా రావట్లేదు, తను మందులు వాడుతుంది, ఆపేస్తుంది. మధ్యలో ఎవరో ఎక్సర్సైజ్ నువ్వు బరువు తగ్గితే నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పినప్పుడు తను చాలా ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసి కాళ్ళ నొప్పులు వచ్చి వీక్ అయిపోయి మళ్ళీ అది కంటిన్యూ చేయలేక మళ్ళీ లావ్ అయిపోయి అట్లా జరిగింది. సో మళ్ళీ లావ్ అయిపోయింది. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ 10 years తను నా దగ్గరికి పీరియడ్ ప్రాబ్లంతోనే వచ్చింది. సో నేను తనకి చెప్పాను, నీకు పీరియడ్ ప్రాబ్లం అంటే నీ లైఫ్ స్టైల్ సరిగ్గా చేసుకో, పీసీఓడికి మెడిసిన్స్ ఉంటాయి కానీ అవి వెరీ టార్గెటెడ్ మెడిసిన్స్. నీకు పీరియడ్ రావట్లేదు అంటే పీరియడ్ అవి వేసుకున్నంత కాలం బాగానే వస్తుంది. నువ్వు మళ్ళీ మానేసి నీ న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్నప్పుడు అవే ముందున్న హ్యాబిట్స్, ప్రీవియస్ హ్యాబిట్స్ కంటిన్యూ చేసినప్పుడు ఈ పీసీఓడి చేంజెస్ని మనం మాయం చేయలేము. సో నువ్వు గ్రాడ్యువల్గా చేంజ్ చేయని చెప్పాను. తను ఆ టైంలో కొంచెంగా వెరీ స్మాల్ చేంజెస్, హాస్టల్లో ఉండేది, ఎక్కువ ఒకేసారి చేయలేదు, తను గ్రాడ్యువల్గా స్టార్ట్ చేసింది. ఒక మీల్లో ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకోవడం, వాటర్ సరిగ్గా తీసుకోవడం, ఎక్సర్సైజ్ సరే నువ్వు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసినా పర్వాలేదు, వీలైనంత చేయని చెప్పాను. దెన్ అక్కడ తన జర్నీ స్టార్ట్ అయింది. దెన్ ఒక 3-4 years అయ్యే వరకు షీ గాట్ మ్యారీడ్, తనకి ప్రెగ్నెన్సీ కావాలి. సో అప్పుడు ప్రెగ్నెన్సీ కోసం తను వచ్చింది. ఇలా కానీ ముందు కన్నా తన వెయిట్ బెటర్ అయింది, ముందు కన్నా తన ఎనర్జీ లెవెల్స్ బెటర్ అయ్యాయి. తనకు తెలిసింది ఆ డిఫరెన్స్. ఇది ఓన్లీ బై హర్ పర్సనల్ ఎఫర్ట్. సో అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇవి చేస్తున్నావు కదా, యూ కంటిన్యూ దిస్, నీ వల్ల అవుతుంది, చేస్తావు అని చెప్తే తను ఏదైతే మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఇస్తామో ఆ ట్రీట్మెంట్ ఒక 1 month 2 months ఇచ్చే అంతలోనే షీ కన్సీవ్డ్. అండ్ అందులో నేను చేసిన దానికన్నా తన పర్సనల్ ఎఫర్ట్, ఇట్ ఈస్ హర్ సక్సెస్ దట్ షీ వాజ్ ఏబుల్ టు కంటిన్యూ ఇట్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే పీసీఓడిలో కానీ థైరాయిడ్ ప్రాబ్లంలు కానీ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కానీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ డాక్టర్ ఏదో మందు ఇచ్చేయాలి, అది వెంటనే తగ్గాలి, బరువు తగ్గడానికి ఏమన్నా మందు ఇవ్వండి, ఇది ఇప్పుడే పీసీఓడి తగ్గడానికి మందు ఇవ్వండి, ఇట్లాంటి చాలామంది అడుగుతారు. బట్ ఆ ట్రూ సక్సెస్ వాళ్ళ పర్సనల్ సక్సెస్ స్టోరీ అవుతుంది. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ దట్ స్మాల్ చేంజ్, ఆ చిన్న చేంజ్ నుంచి ఒకదాని తర్వాత ఒక ట్యాగ్ అవుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కూడా అదే వచ్చింది అమ్మాయికి. ముందు తనకి నడవటానికి ఇబ్బందిగా ఉండేది, బరువు ఎక్కువగా ఉండేది, తను ఎటువంటి మందులు కానీ క్రాష్ డైట్లు కానీ డైట్ ప్రోగ్రామ్స్ కానీ ఏం చేయాల. తను రోజు నిద్రలేసిన నుండి పడుకునే వరకు తినే ఫుడ్ ఏంటో గమనించింది, నిద్ర సరిగా ఉండేలా చూసుకుంది, తన ఎక్సర్సైజ్ తను ప్లాన్ చేసుకుంది. మధ్యలో వచ్చి ఓకే ఇది ఇలా చేస్తున్నాను, ఇది కరెక్టా కాదా, ఇప్పుడు సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చేది, దానికి ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని అంతే. సో దిస్ ఇస్ హర్ పర్సనల్ సక్సెస్ స్టోరీ. ఓకే. సో మీరు ఓవరాల్ ఈ పాడ్కాస్ట్లో సో చాలా అందరికి చెప్పే విషయం ఒకటే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, ఫుడ్ కరెక్ట్గా, స్లీప్, ఈ 3 చాలా. అంతేకాదు ఏఎంహెచ్ తక్కువ, మీరు ఇందాక అడిగారు ఎగ్ కౌంట్ ఎలా తెలుస్తుంది అని. సో ఇంకొక అమ్మాయికి అట్లాగే లో ఎగ్ కౌంట్ ఉంది అని చెప్పేసి ఐవీఎఫ్ చేపించుకున్నాను, అన్నీ చేశాను, కానీ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు నాకు ఎట్లా ప్రెగ్నెన్సీ కావాలి, ప్రెగ్నెన్సీ ఇంకా అవ్వదా అని చాలా డిప్రెస్ అయిపోయింది తను. ఒక 5 years 6 years ఒక 2-3 ఐవీఎఫ్ సైకిల్స్ అయ్యాయి అని. అయితే ఎప్పుడైనా కానీ ఎగ్ కౌంట్ ఎస్టిమేట్ ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంటుంది, లేదా ఏదైనా చేశాము అంటే దాని అర్థం ఛాన్స్ ఆఫ్ సక్సెస్ తక్కువ అని కానీ సక్సెస్ 0 అని కాదు. నేను అంతే చెప్పాను, డిప్రెస్ అయిపోయి ఇది అవ్వాల్సిన అవసరం లేదు, చాలా హోప్స్ పెట్టుకుని ఎలాగో వస్తుంది అని అనుకోవద్దు, అలాగని మరీ డిప్రెస్ అయిపోయి కుంగిపోయి అట్లా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అసలు అవ్వదు అని కాదు, అవ్వటానికి అవకాశం తక్కువ అని చెప్పేది. తనకి న్యాచురల్గా షీ కన్సీవ్ విత్ మినిమల్ ట్రీట్మెంట్. సూపర్. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనకు ఆత్మస్థైర్యం ఉండాలి, మనకి ఆ పట్టుదల ఉండాలి, మనం ఆరోగ్యం బాగా చేసుకోగలని చేసుకుంటాము అని. ఆ రెగ్యులేషన్ డిసిప్లిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఫుడ్ వల్ల ఈవెన్ వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ కరెక్ట్గా అవ్వకపోవడము చాలా జరుగుతున్నాయి.
అంతే Present, ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది. నేనేంటి పొద్దున్న లేసినప్పటి నుంచి నీరసంగానే ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండవేంటని అడుగుతున్నారు. ఓకే. అది అన్ని వయసులో వాళ్ళు అదే చెప్తున్నారు. 15 ఏళ్ళ వాళ్ళు అదే చెప్తున్నారు, 20 వాళ్ళు అదే, 40 వాళ్ళు అదే. ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన విమెన్లో ఎవరిలో అయితే సపోజ్ లేట్ 30sలో 40sలో అయినప్పుడు వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ముందు నుంచి లైఫ్ స్టైల్ బాగుంటే ఓకే తట్టుకోగలరేమో, కానీ ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తున్నారు ఎప్పుడు టైర్డ్గా ఉంటుంది. ఫస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ బేబీ ఈజ్ అ గ్రూప్ టాస్క్, హెల్ప్ ఉండాలి దానికి. ఇప్పుడున్న సినారియోలో చాలా మందికి ఆ హెల్ప్ దొరకట్లా. ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉండడము, ఇంకొకళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయటానికి ఉండడం అనేది కష్టం అవుతుంది. వీళ్ళకి పెట్టే అటెన్షన్, ఆ స్ట్రెస్, దానివల్ల వీళ్ళకి స్లీప్ ఉండకపోవటము, ఫుడ్ వీళ్ళకి సరిగా ఉండకపోవటము, దానివల్ల అండ్ ముందున్న లైఫ్ స్టైల్ వల్ల ఆ ఎఫెక్ట్ అంతటికి ఐఎమ్ ఆల్వేస్ టైర్డ్ అని. న్యూ బేబీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ టైర్డ్నెస్ చాలా మందికి ఉండే ఛాలెంజ్. దాన్ని కోప్ చేయాలంటే ముందు నుంచి మనకున్న హ్యాబిట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి కదా. యా, ఈవెన్ కొంతమంది సి సెక్షనే కావాలి లేదంటే నార్మల్ డెలివరీ కావాలి అని అంటుంటారు కదా. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యామ్? అంటే నార్మల్ కానీ సి సెక్షన్ కానీ ఎక్కువ సాధారణంగా అందరికీ బేబీ బయటికి రావాలి అని అంటే నార్మల్ డెలివరీ అని మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ఎవరికి సిజేరియన్ అవసరం అవుతుంది అని అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డెసిషన్ మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా మీరు విజిట్ చేసినప్పుడు డాక్టర్ చెప్తారు. ఒకవేళ అదే అయ్యే అవకాశం ఉందా 9th మంత్లో అని, లేదా 9th మంత్కి దగ్గర పడే కొద్దికి కూడా చెప్పచ్చు మీకు సిజేరియన్ అవసరం అవ్వచ్చు అని. అయితే ఏది చెప్పినా కానీ ఫస్ట్ థింగ్ ఇట్ షుడ్ బి అ జాయింట్ డెసిషన్. డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు, ఎందుకు ఏంటి అనేది మీరు పూర్తిగా దాని గురించి తెలుసుకోవచ్చు. నార్మల్ అంటే అఫ్ కోర్స్ కొంతమంది అమ్మాయిలు వద్దు నాకు సిజేరియనే కావాలి అనే వాళ్ళు ఉన్నారు, కానీ నార్మల్ కావాలి అని అనుకున్నారు, మీరు దానికి సరిపడిన పాజిటివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు అని అన్నప్పుడు నార్మల్ కావాలి అని అనుకోవడం ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్. కానీ నార్మలే కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని అనుకోవడం ఈజ్ నాట్ రైట్. సిజేరియన్ అనేది ఒక ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయడానికి కనుక్కున్న వే. అంటే తల్లి క్షేమంగా ఉండాలి, పుట్టే బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి. అలా ఎలా చేయగలము? నార్మల్ డెలివరీ అవటానికి కష్టం అవుతున్నప్పుడు అని సిజేరియన్ కనుక్కున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం లేదు నాకు ఎట్టి పరిస్థితుల్లోనే నార్మల్ కావాలి అని అంటే నీకు అవసరమైనప్పుడు సిజేరియన్ చేయించుకోవటానికైనా రెడీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు బాగుండాలి, బేబీ బాగుండాలి. రిస్క్, ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్. నీకు రిస్క్ దేంతో ఎక్కువ ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ కావాలి అని అనుకోవడంలో నీకు బిడ్డకి రిస్క్ ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు కష్టతరమైన డెలివరీ చేయించుకుని సాధించేది ఏమి ఉండదు. ఎందుకంటే కింద కూడా కండరాలు ఉంటాయి. ఆ కిందున్న కండరాలు బాగా కష్టంగా బలంగా డెలివరీ తేలిగ్గా అవ్వనప్పుడు, కష్టంగా బలంగా లాగాల్సి వచ్చినప్పుడు ఆ కండరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి అలా డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి రేపటి నాడు యూరిన్ మోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవటము, కొంతమంది కింద ప్రొలాప్స్ లాగా అవ్వటము అట్లా కూడా జరగచ్చు. కాబట్టి డిఫికల్ట్ ఉండకూడదు. నార్మల్ డెలివరీకి ఎంత టైం పట్టాలి, నొప్పులు ఎలా రావాలి, అది జరుగుతున్నప్పుడు లోపల బేబీ ఎలా ఉండాలి, బేబీ పరిస్థితిని కూడా మనం గమనిస్తూనే ఉంటాం. నొప్పులు వస్తున్నంతసేపు, డెలివరీ అవుతున్నంతసేపు. సో తల్లి బాగుండాలి, బిడ్డ కూడా బాగుండాలి. వీటిల్లో ఏది మారినా కానీ అప్పుడు సిజేరియన్ అవసరం అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా వద్దు నాకు ఎవరికో విన్నాను నార్మల్ అయింది అలా అవ్వాలి అనే ఆ పందాలోకి వెళ్ళకూడదు. వాట్ ఎవర్ ఇస్ సేఫ్ ఫర్ మదర్ అండ్ ద బేబీ. యా మ్యామ్, ఎక్కువ మట్టుకి లైక్ 30s to 40s వాళ్ళకి గర్భసంచిలో గడ్డలు ఎక్కువ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. దానివల్ల గర్భసంచి తీసేయడము జరుగుతుంది కదా. సో తీసేసినప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో ఫస్ట్ గర్భసంచి తీసేయటము అనేదే ప్రతి కండిషన్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు, మందులతో కంట్రోల్ అవుతుంది. యూజువల్గా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క కంప్లైంట్. సపోజ్ గడ్డలు ఉన్నాయి అని అనుకోండి, ఎవరికైనా గర్భసంచిలో కానీ అండాశయాల్లో కానీ, వాటి సైజ్ ఎంత ఉంది, ఆ సైజుకి తీయటం అవసరమా లేదా, నెక్స్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఎంత ఉంది, నిజంగా దానివల్ల ఉత్తిగా గడ్డ కనిపించింది దానివల్ల నీకేం ప్రాబ్లం అవ్వట్లేదు, గడ్డ సైజు కూడా చిన్నదే అంటే అలాంటప్పుడు గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. దాని సైజ్ ఎంత ఉంది, దానివల్ల నీకు ప్రాబ్లం ఎంత అవుతుంది, ఇవి 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం మనం. మెడికల్ మేనేజ్మెంట్ చాలా మందికి సరిపోతుంది. అయితే కొంతమంది వచ్చి అడుగుతారు ఇదంతా ఎందుకు భరించలేము తీసేయండి. కాబట్టి ఏదైనా కానీ సర్జరీ చేయడము అని అంటే
రిస్కే. మన బాడీ ఫస్ట్ నీకు మత్తు ఇస్తారు, మత్తు వల్ల బాడీలో వచ్చే చేంజెస్, దెన్ సర్జరీ అవుతుంది. సేఫ్ సర్జరీ చేయడానికి ఇప్పుడు మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సేఫ్ సర్జరీ మనం ఖచ్చితంగా చేస్తాం, కానీ దాని అర్థం ప్రతిదీ సర్జరీ అవ్వాలని కాదు, ప్రతిదానికి సర్జరీ సొల్యూషన్ అని కాదు. మనం చేయగలం కాబట్టి చెయ్యాలి అని కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ మీకు అవసరమైన ట్రీట్మెంట్ ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనే దాంతో వెళ్ళాలి. అండ్ ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత సేఫ్ సర్జరీ అయినప్పుడు ఎక్కువ శాతం మందిలో సర్జరీకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఒకవేళ వాళ్ళకి అండాశయాలు కూడా తీసేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళ బాడీలో ముందే మెనోపాజ్ అవ్వడానికి ముందే ఆపరేషన్ అయింది, అండాశయాలు కూడా తీసేశారు అని అన్నప్పుడు, అప్పుడు ఏవైతే మెనోపాజ్ తర్వాత వచ్చే చేంజెస్ ఉంటాయో అవి ముందే స్టార్ట్ అవుతాయి. సో అట్లా మామూలుగా ఏమవ్వాలి శరీరంలో అంటే, ఏవైతే మనకు పీరియడ్స్ రావడానికి కానీ, మన స్కిన్ యూత్ఫుల్ కనిపించడానికి, మనం బాగా కనిపించడానికి అన్నిటికీ అవసరమైన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, మెనోపాజ్ అయిపోయిన తర్వాత మనం ఏజ్ పెరిగే కొద్దికి అవి తగ్గుతూ వస్తాయి. అవి తగ్గుతూ వచ్చినప్పుడు అప్పుడు స్కిన్లో ముడతలు పడడం కానీ, మన ఫేస్లో ఆ చేంజెస్ కనిపించడం కానీ, మన ఎనర్జీ లెవెల్స్లో ఆ చేంజెస్ రావడం కానీ, బాడీలో ప్రతి చేంజ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ప్రతి పార్ట్ అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దెన్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయో ఉండవా, కాల్షియం లెవెల్స్ ఎట్లా ఉంటాయి, వీటన్నిటి మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అట్లాంటి చేంజెస్ ముందే సర్జరీ చేసిన వాళ్ళల్లో రావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఓన్లీ నాకు సర్జరీ చేసి తీసేస్తే మందులు అవసరం ఇదంతా ఉండదు కదా, తీసేసి పిచ్చుకుందాం అనుకునే అమ్మాయిల కోసం. అలా కాకుండా వాళ్ళకి నిజంగానే అవసరమైంది అని అన్నప్పుడు దెన్ సేఫ్ సర్జరీ ఇస్ పాసిబుల్. దానికి సంబంధించిన ఇంప్లికేషన్స్ ఉన్నా, దానికి సంబంధించిన ఏ ఎఫెక్ట్స్ ఉన్నా వాటిని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఈ ఏజ్లో పీరియడ్స్ స్టాప్ అయిపోతాయని మనం ఉందా మ్యామ్? అంటే పర్టికులర్ ఈ ఏజ్ టు ఈ ఏజ్లోనే యూజువల్గా ఈ పీరియడ్స్ స్టార్ట్ అవ్వటము అట్లాగే ఆగటం కూడా ఒక పర్టిక్యులర్ వేలో ఇలా ఇన్స్టెంట్ స్టార్ట్ ఇన్స్టెంట్ స్టాప్ ఉండవు. మినార్కి పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అవి స్లోగా ఉంటాయి, స్టార్ట్ అయ్యాక 1 year స్లోగా చేంజెస్ సెట్ అయ్యి అప్పుడు మన బాడీ అందులోకి సెట్ అవుతుంది. అలాగే మెనోపాజ్కి ముందు ప్రీ మెనోపాజల్ ఫేజ్ ఉంటుంది, మనకు ఆ చేంజెస్ తెలుస్తాయి. పీరియడ్ కొంచెం ఇరెగ్యులర్గా రావటం కానీ, లేకపోతే ఆగి రావటం కానీ, తక్కువ అవ్వటం ఫ్లో కానీ, కొంతమందికి హెవీగా అవుతుంది ఫ్లో పీరియడ్స్ ఆగిపోవడానికి ముందు, ఎందుకంటే అగైన్ ఆగిపోవడానికి అది సెట్ అవుతుంది అని. 45 years అరౌండ్ దట్ ఏజ్, 45 to 50 ఒక్కొక్కళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది చేంజెస్, ప్రీ మెనోపాజల్ చేంజెస్. అంటే ఆ టైంలో కూడా చాలామంది కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, లైక్ టూ మచ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ అయిపోవడం, కంటిన్యూగా మంత్స్ అయిపోవడము, వీక్ అయిపోవడము దానివల్ల బాడీ. సో అంటే యూజువల్లీ అది న్యాచురల్ ప్రాసెస్ అని కొంతమంది అలా వీక్ అయిపోయినా అలానే ఉండిపోవడం జరుగుతుంది, అంటే చెప్పకుండా, కొంతమంది డాక్టర్స్కి చెప్పకుండా అలా చేసినప్పుడు ఎలాంటి రిస్క్ ఉంటుంది వాళ్ళకి? సో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, మీరు ఇప్పుడు మంచి పాయింట్ అడిగారు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది పీరియడ్ అప్పుడు, ఇది బ్యాడ్ బ్లడ్డే కదా, చెడు రక్తమే, ఎంత పోతే అంత మంచిది అనే అపోహ చాలా మందికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాడ్ బ్లడ్ కాదు, ఏదైతే అక్కడ ఉండాల్సిన లోపల లేయర్ తయారైందో నెలలో అది బయటికి పోతుంది. ఆ లేయర్ నీకు అనవసరమైంది, అది బయటికి వెళ్ళాలి. అది ఎలా పోవాలి బయటికి? ఈ బ్లడ్ కడిగేస్తుంది దాన్ని. అది అయిన తర్వాత సరిగ్గా పోకపోయినా, లేకపోతే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోయినా అధికంగా బ్లడ్ పోతూ ఉంటుంది. అట్లా ఏ వయసులో కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వకూడదు. ఓకే. అయితే న్యాచురల్గా ఈ ప్రీ మెనోపాజ్ స్టేజ్లో బ్లీడింగ్ హెవీగా ఉంటుంది, అప్పుడు కూడా అలా అవ్వనివ్వకూడదు. కావాల్సిన మెడికేషన్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ అధిక రక్తస్రావం అవ్వడం వల్ల మనుషులు వీక్ అయిపోవడం కానీ, అండ్ అంతేకాదు ఆల్రెడీ వాళ్ళకి ముందు నుంచే రక్తహీనత ఉంది అనుకోండి, దాని ఎఫెక్ట్ బాడీ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ అంతేకాదు చాలా మంది హెవీ బ్లీడింగ్ అయినా పర్వాలేదు అని అనుకుని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రీ మెనోపాజల్ చేంజెస్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే ఏదైనా ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు, ఫైబ్రాయిడ్స్ లాగాను, లేకపోతే ఆ టైంలో చేసే టెస్ట్ ఉంటుంది, ఎండోమెట్రియం టెస్ట్ చేస్తాము, ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అట్లాంటి రిస్క్ ఏదైనా ఉంటే. కాబట్టి హెవీ బ్లీడింగ్ అనేది మనం ఎప్పుడు పోనివ్వకూడదు, దానికి కావాల్సిన శ్రద్ధ ఇవ్వాలి. అది మనకి ఆరోగ్యానికి, రక్తహీనత ఎక్కువ అవ్వకుండా ఉండడానికి దీనికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇదేమైనా అండర్లైన్ హెల్త్ కండిషన్ ఉన్నా దాని ద్వారా బయటపడుతుంది. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 1 scan. ఒక్క స్కానింగ్ చేస్తే ఆ టైంలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఏదన్నా ముందు లైక్ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ముందే చూయించుకుంటే డెఫినెట్లీ వాళ్ళు అది ముందుకు వెళ్ళదు. అవును, చాలా మంది ఎందుకంటే మన శరీరంలో ఆ బ్లీడింగ్ ఎంత ఫాస్ట్ గా అయితే అవుతుందో రక్త సరఫరా అంత ఫాస్ట్ గా అవ్వదు. సో దాంతో అది కీప్ అప్ చేయలేదు. సో ఆల్రెడీ తక్కువ ఉన్నప్పుడు ఇది కూడా అవుతున్నప్పుడు చాలా వీక్ అవుతారు. అండ్ చాలా మంది నేను గమనించాను, కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్లు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. ఇవి నాకు సరిగ్గా లేవు, ఇవి నేను చేపించుకోవాలి. గుండె పరీక్షలు, నేను అది ఈసీజీ చేపించుకోవాలి, 2D ఎక్కువ చేపించుకోవాలి, కొలెస్ట్రాల్స్ చేపించుకోవాలి అని. కానీ వీటన్నిటికీ రావడానికన్నా ముందు బేసిక్ బ్లడ్ టెస్ట్, ఎంత రక్త శాతం ఉన్నది అనేది, దానిది ఆ ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియట్లా. ఇవన్నీ చేపించుకున్నా అని చూపిస్తారు. నేను ఒకటే అడుగుతా, నీకు డెఫినెట్గా తెలిసి ఉండాల్సింది నీది ఏ బ్లడ్ గ్రూప్, నీకు ముందు రక్త శాతం ఎంత ఉండింది, అది బేసిక్ టెస్ట్. అండ్ రక్తహీనత అనేది ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మంది రియలైజ్ అవ్వట్లా. అవును తక్కువ ఉందన్నారు, 5 ఉందన్నారు, 6 పాయింట్లు ఉందన్నారు అని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ రక్తహీనత వల్ల మన హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది తక్కువ ఉండటం వల్ల హార్ట్ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ప్రతి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ఎంత రక్తం అయితే వెళ్ళాలో, ఆ రక్తం ద్వారా ఏమైతే దానికి అందాలో అవి సరిగ్గా అందవు. కాబట్టి శరీరం అంతా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. చాలా బేసిక్, ఈజీగా కనుక్కోగలిగింది, చాలా ఎక్కువ మందికి ఉన్నది, చాలా మంది పట్టించుకోరు. అది కూడా ఈ రక్తహీనతే. పిల్లలకి ఉంటుంది అట్లాగా. దీని రక్తహీనత రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. పోషకాహార లోపం ఉండొచ్చు, నెక్స్ట్ ఇట్లా బ్లీడింగ్ అవుతా ఉండొచ్చు, కొంతమందికి నట్టలు అట్లా ఉంటాయి. ఇన్ని రీజన్స్ వల్ల పైల్స్ ఉంటుంది, కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పట్టించుకోరు. కాబట్టి బాడీలోంచి అట్లా బ్లడ్ పోతుంది అని అన్నప్పుడు అది పట్టించుకోకుండా వదలకూడదు ఎప్పుడు. అండ్ పీరియడ్ బ్లడ్ అనేది చెడ్డ బ్లడ్, చెడు రక్తము, ఎంత పోతే అంత మంచిది అనే అపోహ కూడా పూర్తిగా అందరూ మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంత అడ్వాన్స్ అయినప్పుడు, మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అవైలబుల్ ఉంది, ఇంతమందిని చదువుకుంటున్నాం, అన్నీ తెలుసు, కానీ ఇలా బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు మాత్రం పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ పీరియడ్స్ ఉన్నప్పుడు కర్డ్ అనేది అసలు తినద్దు, కర్డ్ తింటే ఎక్కువ స్మెల్ వస్తుంది చాలా చెప్తూ ఉంటాను. అది ఎంతవరకు ట్రూ? అదేం నిజం కాదండి. యాక్చువల్గా కర్డ్ అనేది మంచిదే, తీసుకోవచ్చు. తినద్దు, మానేయాలి అని అట్లా ఏమీ లేదు. యూజువల్లీ అంటారు కర్డ్ తినకూడదు అని. నన్ను కూడా అడిగారు కొంతమంది. మన బాడీకి ఫర్మెంటెడ్ ఫుడ్ రావడానికి కొన్ని వేస్ ఇవి, కర్డ్, లేకపోతే మనం ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, అవన్నీ. సో అవన్నీ మనం ఎక్స్క్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కొంతమంది చాలా తినాలి అనిపిస్తుంది అని హెవీగా తినేస్తారు. ఆకలి ఎక్కువ ఉంటుంది, షుగర్ ఉన్న ప్రెగ్నెన్సీలోనే ఆకలి కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి అస్సలు ఉండదు. అయితే తినాలి అని అనిపించి తినడం అనేది ఈజ్ ఓకే. నాకు తెలిసి కరెక్ట్ ఫుడ్ తిన్నప్పుడు నీకు కరెక్ట్గా టైం కడుపు నిండుతుంది, మళ్ళీ మళ్ళీ కూడా తినాలని అనిపించదు. మనం తినే ఆ ఫుడ్ లో ఉంది ఆ లోపం. స్వీట్స్ ఎక్కువ తిన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్. స్వీట్ తింటే స్వీట్ వల్ల కడుపు నిండదు, కడుపు నిండిందన్న భావన కలగదు, నాలుగు వరకే మనకు ఆ సంతోషం కలుగుతుంది, కానీ దానివల్ల లాభం ఉండదు. అలాగనే ఇప్పుడు మనం ఫుడ్ మార్చాలి, లైఫ్ స్టైల్ మార్చాలి అని చెప్పటంలో నువ్వు మొత్తం ఇవాళ నుంచి ఫుడ్ మానేసేయి అని అనుకోవడం కష్టం అవుతుంది, అంత ఈజీ కాదు. తగ్గించుకోవాలి, గ్రాడ్యువల్ గా చేయాలి చేంజెస్. అండ్ మన శరీరంలో ఆ పాజిటివ్ చేంజ్ వచ్చినప్పుడు మనకే దాని బెనిఫిట్ కనిపిస్తుంది. అప్పుడు మనమే ఇష్టపడతాం, అరే నాకు ఇప్పుడు ఇలా, ముందు అలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది కదా, సో నేను ఇలాగే ఉంటే బెటర్ కదా. చాలా మంది నన్ను అది కూడా అడుగుతూ ఉంటారు, పీసీఓడి ఉన్నవాళ్ళు. నేనేమో ఎక్కువసేపు కూర్చుంటే పీసీఓడియో లేకపోతే వెయిట్ గెయినో కదా, నేను నించుని ఉంటున్నాను ఎక్కువసేపు, అయినా నాకు ఎందుకు వస్తుంది, నేను ఏదో పనులు చేస్తాను, నిలబడే కుకింగ్, లేకపోతే నిలబడే ఎక్కువసేపు కౌంటర్ దగ్గర ఉంటాను అట్లా. యాక్చువల్గా ఎక్కువసేపు కూర్చుని ఉంటే బ్యాడ్, ఎక్కువసేపు నించుని ఉండడం కూడా బ్యాడే. ఓకే, మనం ఎక్కువసేపు కూర్చోవద్దు అని చెప్పేది ఎందుకు, రక్త సరఫరా సరిగ్గా ఉండదు అని. ఎక్కువసేపు నించున్నా అగైన్ సేమ్ ప్రాబ్లం వస్తుంది, ఆ కండరాలు ఏవైతే ఉన్నాయో కదిలినప్పుడే రక్త సరఫరా బాగుంటుంది. సో దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. మనం సోషల్ మీడియాలో కానీ మనం చూసే ఇన్ఫర్మేషన్ మనకు చాలా అవైలబుల్గా ఉంది. అయితే మనం ఏం చూస్తున్నాము, అది మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం గమనించుకొని వాడుకోవాలి.
ఈ ఇన్ఫర్మేషన్ మీ ఆడియన్స్ కి ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వాళ్ళు అవి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. క్విక్గా మీరు చెప్పే ఆ డైట్లో ఆ 5 ఫుడ్స్ ఏదైనా చెప్పగలుగుతారా మాకోసం? ఈ 5 ఫుడ్ తింటే బెస్ట్ అని, ఎందుకంటే మీరు ఓవరాల్ పాడ్కాస్ట్ మొత్తం ఫుడ్ గురించి వెళ్ళింది కాబట్టి బెస్ట్ 5. బెస్ట్ 5 నా యాక్చువల్గా ఇలా 5 చెప్పండి ఫుడ్ అని అన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తా, ఎందుకంటే ఉత్తి అవే తినమని కాదు, ఎప్పుడైనా కానీ మన డైట్ బ్యాలెన్స్డ్ ఉండాలి. అయితే మనం నేను జస్ట్ ఒక్కొక్క ఫుడ్ గ్రూప్ గురించి చెప్తాను. మనం యూజ్ చేసే ఆయిల్స్ ప్రాసెస్డ్ ఆయిల్స్ కాకుండా న్యాచురల్గా దొరికే నెయ్యి కానీ, గానుగ నూనెలు, కోల్డ్ ప్రెస్డ్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ వాడుకోవాలి. ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ ప్యాకేజ్లో వచ్చేవి ఏ బ్రాండ్ అయినా వాటికన్నా ఎనీ డే నేను ముందు చెప్పిన నెయ్యి కానీ, గానుగ నూనెలు కానీ మంచివి. అండ్ వాడే నూనె కూడా మళ్ళీ మళ్ళీ హీట్ చేసి వాడకూడదు, ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ మనకు వచ్చే కార్బోహైడ్రేట్ మనం ఇప్పుడు పాలిష్డ్ రైస్ తింటున్నాం. ఈ పాలిష్డ్ రైస్, వైట్ రైస్ ఏదైతే ఉంటుందో, మైదా ఏదైతే ఉంటుందో, షుగర్ ఏదైతే ఉంటుందో, ఈ వైట్స్ అన్నీ మనకు మంచివి కావు. సో ఇవేమవుతాయంటే ఫాస్ట్గా మన బాడీకి ఎనర్జీ, గ్లూకోజ్ వెళ్తుంది. ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా దాని ఫాల్ కూడా ఉంటుంది. ఆ పీక్ ఊరికైనా వస్తుంది, మళ్ళీ ఫాల్ అయిపోతుంది. శరీరానికి ఎప్పుడైనా ఎనర్జీ ఎలా రావాలి? గ్రాడ్యువల్గా రిలీజ్ అవ్వాలి. పీచు పదార్థం కూడా ఉండాలి. పీచు పదార్థం ఉన్నప్పుడే అందులో ఉన్న పోషక విలువలు స్లోగా అబ్జార్బ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అట్లాగే మనకి పేగుల్లో కదలిక ఈజీగా, బవెల్ మూమెంట్స్ ఈజీగా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది. కాబట్టి పీచు పదార్థం ఉండే కార్బోహైడ్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ అవి ఎక్కువ ఉపయోగపడతాయి, పాలిష్ ఉన్నవి. నెక్స్ట్ ఆ గ్రెయిన్స్లో కూడా రాగి, జొన్నలు ఎప్పుడైనా మనం తీసుకునే డైట్లో ఆ వేరియేషన్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్లో ఎక్కువగా కుక్ చేయకుండా సాలెడ్స్ రూపంలో తీసుకోవడం బెస్ట్. చాలా మంది ఈ మధ్య చెప్తున్నారు వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతున్నాము, బీట్రూట్, క్యారెట్, టొమాటో ఇట్లా కలుపుకునే అని. సో వెజిటేబుల్ సాలెడ్స్ మంచి క్లీన్ చేసుకుని వెజిటేబుల్ సాలెడ్స్లో తీసుకోవడం మంచిది. స్ప్రౌట్స్ అవి తీసుకోవడం. కుక్ చేసుకున్నప్పుడు కూడా మసాలాలు, ప్రాసెస్డ్ మసాలాలు బయట తెచ్చినవి కాకుండా వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకునే యూజ్ చేసుకుంటే బెస్ట్ కూరలు వండుకోవడంలో. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ సాల్ట్ని వీలైనంత వరకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అయితే సాల్ట్ రిస్ట్రిక్షన్ అని చెప్పాక చాలా మంది వాళ్ళు తినే ఫుడ్లో తగ్గిస్తున్నారు, కానీ బయట దొరికే చిప్స్, బయట దొరికే ఫుడ్ ప్రోడక్ట్స్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్, బిస్కెట్స్, వీటన్నిటిలో కూడా మీద సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లో కూడా మనకి సాల్ట్, షుగర్ ఇవన్నీ తెలియకుండా వెళ్తూ ఉంటాయి. మీరు ఇంట్లో తినేవన్నీ మార్చుకుని మీరు చేతుల్లో ఉన్నాయని చేంజ్ చేస్తారు, కానీ ఈ బయట వాటిని చేంజ్ చేయలేదు. కాబట్టి ఆ బయట ఎక్కువ మీరు రోజంతట్లో తినే ఫుడ్ బయటవి కాకుండా, మీ కంట్రోల్లో లేనివి కాకుండా మీ కంట్రోల్లో ఉండేలాగా డిజైన్ చేసుకోగలిగితే చాలా వరకు రోగాలు తగ్గిపోతాయి. వెరీ నైస్ మ్యామ్. అంటే ఈ 5 వర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హైడ్రేషన్ బాగా తీసుకో, వాటర్ బాగా తీసుకోవాలి. ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోవాలి.